వెరీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మరొకసారి ఈ సాయంత్రకాలపు వేళ ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాట వినడానికి సిద్ధపడి వచ్చినటువంటి దేవుని యొక్క కుటుంబం అంతటికి ప్రభు నామములో నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ 2 రోజుల మీటింగ్కి ఆఖరి రోజు. సో మరికొన్ని గంటల తర్వాత నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ప్రభు చిత్తం అయితే భూమి మీద, లేకపోతే నీ చిత్తంలో కలుసుకుంటాం. ప్రభు రాకడ ఆలస్యం అయితే మన నిరీక్షణ ఎప్పుడూ కూడా ప్రభు కొరకు ప్రభు మీదే ఉండాలి. భూమి మీద శరీరం కాబట్టి అయ్యో అనుకుంటాం, కానీ ప్రభు ఏమనుకోవాలి? నా దగ్గర మనుషులు వెళ్ళిపోతున్నారని ఆయన బాధపడద్దా? ఆయన ఏమనుకుంటాడు? నా వాళ్ళు నా దగ్గర ఉండాలనుకుంటాడు. తప్పే ఉంది. సో ప్రభు వారం కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉండాలి. మంచిది. దేవుని యొక్క మాటతో మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మరి ఈ ఆఖరి రోజు ఈ విషయాన్ని, ఈ వర్తమానాన్ని వినడానికి మనకు సమ్మతి కలిగిన మనస్సు కావాలి. మైండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. చాలామందికి దేవుని యొక్క వాక్యాలంటే ఇష్టం, కానీ అందరికీ యాక్సెప్టెన్స్ ఉండదు. ఇష్టం అంటే సమ్మతి ఉండదు. మరీ చెప్పాలి, కానీ అలా చెప్పాలా, అంత కఠినంగా చెప్పాలా, ఏదో చెప్పాలి అంతే, అలా అనుకుంటారు. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే, ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే చెప్పేవాడికి శ్రమ, దేవుడు తీర్పులో తీస్తాడు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పాలి, చెప్పమన్నది చెప్పాలి, ఏముందో అదే చెప్పాలి. సొంతంగా మనమేమి దాన్ని తగ్గించకూడదు అని విన్నాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయాన్ని ఒక ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంకి వద్దాం. 25వ అధ్యాయానికి వద్దాం. బైబిల్ తీద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనంకి వద్దాం. 25:13. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనము చేసుకొనుటకు కైసరుకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజునకు తెలియచెప్పెను. ఏమనగా, ఫెలిక్స్ విడిచిపెట్టిపోయిన యొక్క ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి. ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మాటల్లో ఒక అంశం. పౌలు అనేటువంటి ఒక వ్యక్తిని ఫెలిక్స్ అనేటువంటి ఒక రోమన్ రాజు, చక్రవర్తికి కిందన పరిపాలన చేసేటువంటి రాజు, వీరిని పరిపాలన చేస్తున్న సమయంలో పౌలు చెప్తున్నటువంటి సువార్త విని ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళి, అయ్యా, మీ నాయకత్వంలో మీ రాజుగారి అధికారం కింద ఉండవలసినటువంటి మేము, ఇదిగో ఈ పౌలుగాడు వచ్చి ఇష్టం వచ్చినట్టు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఈయన మాట వినడం వల్ల అనేకులు యేసు ప్రభులోకి మారిపోతున్నారు. ఈ మారిపోవడం మాత్రమే కాక ఈ క్రైస్తవులు అనేవాళ్ళు మీ రాజ్యానికి కూడా ప్రమాదం తెస్తారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పి ఈ పౌలుకి గట్టిగా తీర్పు తీర్చి వీడిని చంపండి అని చెప్పి ఇచ్చారు అని చెప్పాడు. అయితే ఆ సందర్భంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, పౌలుకి ద్వంద్వ పౌరసత్వం ఉంది. గ్రీకు దేశ పౌరసత్వం ఉంది, అలాగే హెబ్రీడ్ అయి ఉన్నాడు, అట్లాగే రోమన్ పౌరసత్వం కూడా ఉంది. 2 పౌరసత్వాలు కలిగిన మనుషులను ఒక పౌరసత్వం జడ్జిమెంట్ చేయడానికి కుదరదు. ఈ విషయం పౌలుకు తెలుసు, జ్ఞానం కలిగిన వాడు. అందుకని ఏం చేస్తారో చూద్దాంలే అనేసి వెళ్ళి నిలబడ్డాడు. తీరా మాట్లాడుతూ ఉంటే ఫెలిక్స్, ఏంటి ఇతని సంగతి ఏంటి అని అడిగితే, మనోడు రోమా భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక్కసారి రోమన్ భాషలో మాట్లాడడం ప్రారంభించేటప్పటికీ చుట్టుపక్కల వాళ్ళకి గలిబిల్లేగింది, అలరైపోయారు. అయ్యో బాబోయ్, ఏంటిడు మనోడిని మనం ఊరేసుకుంటామా, చంపేసుకుంటామా, ఆగండి అని చెప్పేసి ఆపేశారు. అలాగా ఆ జడ్జిమెంట్ అయిపోయింది. ఫెలిక్స్ దిగిపోయాడు. ఫెలిక్స్ దిగిపోయిన తర్వాత అగ్రిప్ప కింగ్ అయ్యాడు, అగ్రిప్ప రాజు అయ్యాడు. అగ్రిప్ప రాజు దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ వచ్చి, ఏంటి మన ఊర్లో విషయాలు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు, అయ్యా, ఒక చిన్న సమస్య ఉంది. ఆ కాలంలో ఆ రాజు ఉండేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు అందరినీ జడ్జిమెంట్ చేసి, నరికేసి, చంపేసి, బతికించి, విడిపించి వెళ్ళిపోతే పోయి ఉండేది. ఒక దరిద్రం మాకు వదిలిపెట్టారు. ఆడి పేరు పౌలు. ఆడు మామూలుడు కాదు, పొట్టోడు, గట్టోడు, చాలా గట్టోడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడినా లాజిక్తో మాట్లాడుతున్నాడు, ఏది మాట్లాడినా సవివరంగా మాట్లాడుతున్నాడు.
అది నేను చేయలేకపోతున్నాం, కానీ మీరు ఈ విషయంలో వాడికి ఏదో జడ్జిమెంట్ ఇచ్చి సమాప్తం చేసేస్తే మేము సుఖపడతాం అన్నాడు. ఇది ఈ ఉపోద్ఘాతం. ఈ 26వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమును చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అంటే మాట్లాడు, ఏమన్నా చెప్పుకోవాలనుందా పౌల్ మాట్లాడు అన్నాడు. పౌలు మాట్లాడడం ప్రారంభించాడు. ఇక్కడ చాలా విషయాలు వివరంగా మాట్లాడతాడండి. ఏమిటి సంగతి అంటే అతని సాక్ష్యం చెప్తాడు. జాగ్రత్త, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్రైస్తవులు అయి ఉండేటప్పుడు ఎవరి ముందైనా నిలబడాల్సి వస్తే ఎలా నిలబడాలి అని అంటే ఈ 25, 26 అధ్యాయాలు చదువుకుని వెళ్ళాలి. ఈ 2 అధ్యాయాలు మీరు చదివితే ఒక మనిషి సాక్ష్యం ఎలా చెప్పాలి, ఏ విషయాలు చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, అవతల వ్యక్తులు ఎవరైతే ఎలా చెప్పాలి అనేటువంటి వివరం ఈ గ్రంథంలో ఉంది. ఎక్సెస్ మాట్లాడకూడదు, నాన్సెన్స్ మాట్లాడకూడదు, ఇండివిజువల్ ఎథికల్ థింగ్స్ మాట్లాడకూడదు, హ్యూమిలేట్ చేసే మనుషులను నీచమైన పరిస్థితికి మాట్లాడకూడదు, విమర్శించకూడదు. 5 విషయాలు ఇక్కడ ఉంటాయి. చాలా చక్కటి డాక్ట్రినల్గా తన ఎక్సలెన్సీ ఆఫ్ మాడ్యులేషన్ ఇస్తాడు. ఎప్పుడైతే ఇస్తాడో చాలా ఆశ్చర్యం అయిపోయాడు. ఇక్కడ ఈ 26వ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి కిందకు వచ్చేద్దాం. 26వ వచనం రండి. 26 అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 26వ వచనం. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? పౌలుతో పౌలు రాజుతో చెప్తున్నాడు. రాజుగారు మీరు కూడా కొన్నిసార్లు చమత్కారంగా మాట్లాడతారు. మీకు తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ విషయం మీకు తెలియదేం కాదండి, కానీ నా మాటగా ఓ మాట అంటాం కదా, అలా తిరకాసుగా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? రాజుగారికి సంగతులు ఏం తెలియదు అని నాకు తెలియదు, మీకు తెలుసు అని నాకు తెలుసు, అంతేకాదు ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి మీ ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటూ వెర్రివాడను కాను కానీ సత్యమును స్వబుద్ధియు గల మాటలనే చెప్తున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, వాటిలో ఒక్కటియు అతనికి మరుగండే లేదని నేను రూఢిగా నమ్ముతున్నాను. మీకు ఏది తెలియదని నేను అనుకోవట్లా, అన్నీ మీకు తెలుసు. ఏమండి, పుల్వామాలో దాడి జరిగినప్పుడు ఆ దాడి మన మినిస్టర్స్కి తెలుస్తుందో తెలీదా, ప్రధానమంత్రి వీళ్ళందరికీ అలా మాట్లాడుతున్నాడు అనమాట. మీకు తెలియదే ఉంటుంది సార్ అంటే నాకెవడు చెప్పాడు అంటాం కదా, అలా మాట్లాడేశాడు. మీకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు, మీకు అన్నీ తెలుసని నాకు తెలుసు అని చెప్పాడు. ఇది ఒక మూలన జరిగినది కాదు, ఎక్కడో మూల జరిగిన కార్యం కాదండి, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. తెలియపోవడం ఏంటి అన్నాడు. అప్పుడు అగ్రిప్ప ఏమన్నాడు చూడండి. అగ్రిప్ప రాజా, ఇతనే మాట, అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? ఒక క్వశ్చన్ వేసాడు. ఏమన్నాడు? మీరు ప్రవక్తలు నమ్ముతున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. మళ్ళీ ఆయన చెప్పనివ్వట్లేదు అవతలని. ఏమంటున్నాడు ఈయన? నాకు తెలుసు మీరు నమ్ముతున్నారని. అందుకు అగ్రిప్ప ఆగాడు, రాజు ఆగాడు. ఏమన్నాడు? ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. పౌలుతో ఏమన్నాడు? ఇప్పుడు ప్రవక్తలు నమ్ముతున్నావా అని అడిగితే నేను నమ్ముతున్నాను అంటలేదో చెప్పక మునిపే మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు అనగానే మనోడు ఆపేశాడు. ఆగా ఏంట్రా, నేను నమ్ముతున్నానని నువ్వే చెప్పేసి నన్ను క్రైస్తవుడి ఇట్లా కలిపేద్దాం అనుకుంటున్నావా? నేను అంత ఈజీగా క్రైస్తవుని అయిపోయినా వేసుకుంటున్నావా? ఏంటి నన్ను అంత సులువుగా క్రైస్తవుని చేసేస్తున్నావు అని అడిగాడు. నాకు ఈ మాట పట్టుకుంది. ఏంటి ఇక్కడ మాట? అంత సులభంగా క్రైస్తవుడివి చేసేస్తున్నావా, అయిపోతున్నానా నేను అని అడిగాడు. ఇప్పుడు ఈ రాత్రి నా బాధ కూడా అదే. మీరు క్రైస్తవులేనా? మీరు క్రైస్తవులేనా? ఈజీగా క్రైస్తవులు అయిపోయారా? అంత ఈజీగా అయిపోయారా? దేవుణ్ణి నమ్మేశాము, క్రైస్తవులు అయిపోతారా? వాక్యం నమ్మి చదివేస్తున్నాం, క్రైస్తవులు అయిపోతారా? బాప్తిజం తీసేసుకున్నాం, క్రైస్తవులు అయిపోతారా? చర్చికి వెళ్ళిపోతున్నాం, క్రైస్తవులు అయిపోయారా? మరి కానుకలు ఇచ్చేస్తున్నారు, మీరు కానుకలు ఇచ్చి సువార్తలు ప్రకటిస్తున్నారు, క్రైస్తవులు అయిపోయారా? ఇప్పటికీ నాకు డౌటే, మీరందరూ క్రైస్తవులేనా? 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు క్రైస్తవులా? పోనే 3 సెషన్స్, 2 గంటలు అంటే 6 గంటల వాక్యాలు విన్నారు. ఒక్కొక్క మెసేజ్ 2 గంటలు మాట్లాడాను నేను ఉదయం 2, సాయంత్రం 2, 4 గంటలు, మళ్ళీ ఉదయం 2 గంటలు, 6 గంటలు. 6 గంటలు విన్నారు కాబట్టి ఇప్పుడు ఒక 2 గంటలు వింటారు కాబట్టి మీరు క్రైస్తవులు అయిపోతారా? ఏం చెప్తారు సమాధానం? మీ తాత క్రైస్తవుడు కాబట్టి మీరు క్రైస్తవులు అయిపోతారా? పోనీ అలా కాదు.
మరి ఎలా మీరు క్రైస్తవులేనా? సులువుగా మీరు క్రైస్తవులు అయిపోయారా? ప్రశ్నించండి. మీకు మీరుగా క్రైస్తవులు అయిపోయారని అనుకుంటున్నారా? ఆర్ యూ ఎ క్రిస్టియన్? మీ దగ్గర ఏం సమాధానం ఉంది? నేను బీసీసీ అని అడగట్లా, కంగారు పడకండి. మీరు ఎస్సీ కన్వర్టా, ఓసీ కన్వర్టా, ఎస్సీ ఏదో బీసీసీయా అదొద్దు. క్రైస్తవులా కాదా అదొకటే. ధైర్యంగా చెప్పగలరా మీరు నేను క్రైస్తవునే అనగలరా ఎవడైనా? మీ క్వశ్చన్ మనకు పడద్దు లోపల. ఏమో ఎక్కడ నేను క్రైస్తవుడు అంటే ఇప్పుడు ఎక్కడ లిటిగేషన్ ఇట్టేస్తాడు? ఆ లిటిగేషన్ చూపించి నువ్వు అవునా అంటే మరి నేను కాదు. ఇప్పుడు నీకెందుకు భయం వచ్చింది? అగ్రిప్కి కూడా అదే భయం వచ్చింది. ఈడే నన్ను క్రైస్తవుడు చేసేలా ఉన్నాడు రా. ఈ 5 నిమిషాలు మాట్లాడేటోడికి, ప్రసంగం వినేటోడికి, 25వ అధ్యాయం ప్రసంగం అంతా వినేటోడికి అగ్రిప్పకి కళ్ళు తెల్లేశాడు. ఓ రాను ఏంటి ఇదంతా? ఎంత పొట్టోడు, ఇంత గట్టోడా, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడా? ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడైనా యేసుప్రభుని నమ్ముకుంటాడు. అంత సులువుగా నేను క్రైస్తవుడు అయిపోతున్నాను అనుకున్నావా అని అడిగాడు. మరి సులువుగా క్రైస్తవుడు కాకపోతే పని కష్టంగా క్రైస్తవులు అయ్యారా? మీరు ఎవరైనా కష్టంగా క్రైస్తవులు అయ్యారా? నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఆ నాయకుడు అంటే ఆ హీరో అనకూడదు, అతను బతికున్నాడు. నేను అతని ఫోటోలు చూశాను. అంటే అతను మీటింగ్కి వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళలేకపోయాను నేను. అప్పుడు నేను 25 ఏళ్ల క్రితం సేవకు వచ్చిన కొత్తలో అతని పుస్తకం టైటిల్ ఏంటంటే ద సఫరింగ్ మ్యాన్. అతన్ని కొట్టినన్ని దెబ్బలు, అతను తిన్నంత బాధ, అతన్ని బాత్రూంలో పడేసి సెప్టిక్ ట్యాంక్లో పడేస్తే సెప్టిక్ ట్యాంకులో ముక్కు వరకు నీరు వచ్చేస్తే అక్కడే 3 రోజులు అన్నం లేదు, ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. సెప్టిక్ ట్యాంకులో ఉండి యేసుప్రభుని వదిలేమని, సెప్టిక్ ట్యాంక్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే కొండ మీద నుంచి తోసేస్తే ఎముకలు ఇరిగిపోతే ఐసీయూలో పెడితే ఐసీయూలో నుంచి పైపులు తీసేసి బయటపడేస్తే మళ్ళీ అక్కడ 1 వారం రోజులు చెత్త కుప్ప దగ్గర కుక్కలో రక్తం నాకుతుంటే ఒక రకమైన సఫరింగ్ కాదండి. ఆ పుస్తకం చదివినంతసేపు ఇది చదవకూడదు అనిపించేది. మళ్ళీ రాత్రి కాసేపు మళ్ళీ 4 పేజీలు చదివాడు. అలా చదివాను. అతను యేసు ప్రభువుని నా రక్షకుడు అని చెప్పడానికి ఆ దెబ్బలు మీరు ఎన్ని కొట్టండి నేను చెప్పడం మాన్నం, నేను ఒప్పుకుంటాను అని చెప్పినటువంటి ఆ సఫరింగ్ మ్యాన్, ఆ సఫర్డ్ మ్యాన్ ఇండియా వచ్చాడు. ఇండియా వస్తే హైదరాబాద్లో ఆయన మీటింగ్ పెట్టారు. నేను ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ మీటింగ్కి చాలా ప్రయత్నం చేశాను, కానీ నా ఆఫీస్లో సెలవు ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు నేను మీటింగ్ వెళ్ళలేకపోయాను. ఈ స్టిల్ అలైవ్, ఆయన ఇప్పటికీ బతికే ఉన్నాడు, ముసలోడు అయిపోయాడు. అలాంటి కష్టాలు ఎవరైనా పడ్డామా మనం? అలాంటి కష్టాలు మీకు ఎవరికైనా వచ్చినాయా? యేసుప్రభు నమ్ముకోవద్దని ఎవరైనా కొట్టారు, తిట్టారు, హింసించారు, మాట్లాడడం మానేశారు, తిండి పెట్టలేదు, నరకం చూపించారు, అలాంటి ఎక్కడైనా విన్నారు? అసలు ఈ మధ్యకాలంలో అలాంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి అసలు? ఉంటే మీరు నా వాట్సాప్లో సైలెంట్గా వీడియో తీసి పెట్టేసి గందరగోళం చేశారు, భూమిని తలకిందులు చేసేస్తాం కదా మనం. అలాంటి ఏం జరగలేదు. మరి సులువుగా క్రైస్తవులు అవ్వలేదు. అలాగని మీ క్రైస్తవ జీవితంలో పెద్ద కష్టమేమన్నా పడ్డారా అంటే దానికి సాక్ష్యం లేదు. ఎందుకు మన క్రైస్తవులు అనుకోవాలా వద్దా? ఇక్కడ నాకు సమస్య ఏంటంటే ఇంత సులువుగా క్రైస్తవులు అవ్వాలి అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి తెలియని కొన్ని బలహీనతలు మనుషుల్లో ఏర్పడుతున్నాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 26వ వచనం ఒకసారి చూస్తే, మాథ్యూ 16:26, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకోండి తన ప్రాణమును పోగొట్టుకుంటే, ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోకం సంపాదించుకోవడమా, ప్రాణం సంపాదించుకోవడమా? లోకం సంపాదించుకుంటావా, ప్రాణం సంపాదించుకుంటావా? ఏది కావాలి నీకు? లోకం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? నీ ప్రాణం ఎక్కడుంది? ఒక క్రైస్తవుడికి ప్రాణం ఎక్కడ ఉండాలి? ఒక క్రైస్తవ విశ్వాసంలో ఈ రెండింటికి ఒకటే స్విచ్ సౌండ్ వచ్చేస్తుంది. సో ఏ పరిస్థితుల్లో క్రైస్తవ విశ్వాసం దేవుని పక్షమైనటువంటి పరిస్థితుల్లో లోకమంతా సంపాదించుకోకుండా నాకు దేవుడు చాలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పొద్దున్న నాకు ఒక బాబు వచ్చాడు. ఒక చిన్న బాబుని పాప మొత్తానికి ఒక పాపను తీసుకుని వచ్చారు. ఇక్కడ ప్రేర్ చేయించుకున్నారు. సహజంగా నేను ఎవరికి ప్రేర్ చేయను, కానీ వాళ్ళు కొత్త వాళ్ళని నాకు అర్థమైంది. సార్ ప్రార్థన చేయండి అని దేనికని అడిగాను. జనరల్గా అన్నాడు ఆ కుర్రాడు, యథార్థం చెప్పాడు జనరల్గాని. ఆ అమ్మాయి మాత్రం జనరల్గా అనలే, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, మంచి ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అంది. ఇప్పుడు ఆవిడకి ఏది ముఖ్యం? చాలా ఇంపార్టెంట్ ఏంటి?
జాబ్ ఇంపార్టెంట్. ఒకవేళ జాబ్ వస్తే అమ్మాయి చర్చకొస్తుందా పనే? రేపొద్దున ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారు? మీకు సేవకి మీరు అంత ఈజీగా వెళ్ళిపోతున్నారా? మీకు కావాల్సిన పరిచర్యలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు రాగలుగుతున్నారా? ఉద్యోగ బాధ్యతలు పెరిగిపోయి, భారం పెరిగిపోయి, సేవ అనుకుని చాలా మా అన్నయ్య వచ్చాడు, తాడేపల్లి జంగారెడ్డి గుడి నుంచి వచ్చాడు. ఎప్పుడు అంటాడు, ఏంట్రా మినిస్ట్రీకి వద్దాం అనుకుని మీతో పాటు పరిచర్యకి వద్దామని ఎప్పుడు అనుకుంటాను, ఈ ఉద్యోగం ఏంట్రా బాబు, రాత్రి 11 అవుతుంది బ్యాంక్ తాళాలు వేసుకునేవాడికి, ఎప్పుడు రాను, ఏంటి అసలు పరిస్థితి, నేను వచ్చేటోడికే నువ్వేమో వచ్చేసానని ఫోటోలు పెడుతుంటావు, ఏంటి అసలు నాకు ఏదో చేద్దామని అనుకున్నాను, నాకు ఏంటి కాకుండా అయిపోయింది, ఏంటి ఉద్యోగం, ఎప్పుడూ ఇదే బాధ. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత సేవ ఉంటుందా? దేవుని సేవకు వచ్చే పరిస్థితి ఉంటుందా? కష్టమా నష్టమా? కష్టమే. అంటే నీకు ప్రార్థన అంతా, నీ విశ్వాసం అంతా పోరాడి, నీ జీవితం అంతా వెచ్చించి, నీ పాస్టర్లందరూ కలిపి విశ్వాస పోరాటం చేసి నీకేమి ఇవ్వాలి? ఇప్పుడు లోకాన్ని ఇవ్వాలి. అంతే కదా నువ్వు అడిగింది? ఉద్యోగం అంటే నీకు లోకాన్ని ఇచ్చేయాలి. నీకు లోకాన్ని ఇచ్చేస్తాను, అమ్మ నీ ప్రాణం ఏది? 31వ తారీఖు జీతం కోసం ఉంది. జీతం ఎప్పుడు వస్తుందా? లోన్ ఎప్పుడు పెట్టాలా? డోక్రా లోన్ ఎక్కడ కట్టాలా? బండి ఈఎంఐ ఎలా తీయాలి? ఇల్లు ఎక్కడ, నెక్స్ట్ ఈఎంఐ, హౌస్ ఎలా ప్లాన్ చేయాలి? నెక్స్ట్ కార్ మార్చి, నెక్స్ట్ ఇంక నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. కానీ నీ ప్రాణమంతా ఎక్కడ ఉంటుంది? ఉద్యోగాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రమోషన్ ఎలా ఎక్కడ తెచ్చుకోవాలి, శాలరీ ఇంక్రిమెంట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక నీ ప్రాణమంతా దాని మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడే నీ హృదయం క్రైస్తవుడివి అని అడిగితే, మరి నువ్వు అక్కడ ఎవరు క్రైస్తవుడిగా సాక్ష్యం అని చెప్తావు? పరా ఆఫీసులో మీరు ఏమైనా సాక్ష్యాలు చెప్తారా? వాక్యాలు చెప్తారా? ప్రార్థనలు చేస్తారా? దేవుని సన్నిధిని గడిపి మీరు ఏమైనా దేవుళ్ళు ఉన్నారని ఏమైనా సాక్ష్యం చెప్పుకోగలరా? అది లేదు. మరి ఏం సంపాదించుకున్నారా అంటే ఏం చెప్తారు? ఎండ్ ఆఫ్ ద డే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఈ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు, ఈ టీవీ కొనుక్కోవడానికి దేవుడు సాయం చేశాడు, ఈ సోఫా సెట్లు కొనడానికి దేవుడు సాయం చేశాడు. ఈయన మీరు చెప్పే సాక్ష్యాలు? ఎండ్ ఆఫ్ ద డే దేవుడు ఇస్తాడా? ఈ ఏమన్నా మిమ్మల్ని పరలోకి తీసుకెళ్తాయా? ఈ ఏమన్నా దేవుడి దీవెనలకు, ఆశీర్వాదాలకు, ఆమోదానికి ఏమన్నా గుర్తా? భౌతిక సంబంధమైన దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు గుర్తు కాదని నువ్వు ఎరగవా? లోకం సంపాదించుకోవడానికి ఇష్టపడే క్రైస్తవుడి దగ్గరికి వచ్చావు, కానీ క్రీస్తుని పోగొట్టుకుంటున్నా నీ ప్రాణం ఎక్కడుంది? ఇప్పటికీ నాకు డౌటే, మనం క్రైస్తవులమేనా? ఆడేదో బాధపడ్డాడు, అగ్రిప్ అంటున్నాడని నేను అంటలా, మీ సంగతి ఏంటో కూడా ఆలోచించుకోండి. ఇంకో మాట చెప్పాలి, లోకమును సంపాదించుకునే మనము, లోకాల్లో ఉండేటువంటి విషయాల కొరకు ప్రార్థన చేసేటువంటి మనము, బైబిల్ మొత్తం మీరు తిరిగి చూడండి, తరచి చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి లేక యెహోవా దేవుని సన్నిధికి వెళ్ళి ఓల్డ్ టెస్టిమెంట్ ద న్యూ టెస్టిమెంట్ టోటల్ కంబైన్ చేసి పిసికి పిసికి పిండితే ఎక్కడైనా 10 ప్రార్థనలు డబ్బుల కోసం కానీ, వస్తువుల కోసం కానీ, పదార్థాల గురించి కానీ, భూ సంబంధమైన దీవెనల గురించి కానీ, లోక సంబంధమైన ఐశ్వర్యాల గురించి కానీ, ఘనతల గురించి కానీ, పదవుల గురించి కానీ, పిల్లల గురించి కానీ ఎక్కడైనా ప్రార్థనలు ఉన్నాయేమో ఒక 5 చూపించండి. OT to NT ఛాలెంజ్ ఎక్కడైనా తీసుకొచ్చి చూపించండి. ఎక్కడ ఉన్నాయా? చదివిన వాళ్ళు ఎవరైతే బైబిల్ గూగుల్ చేసి చెప్పండి, ఎక్కడ ఉన్నాయా? లేవు. కానీ నేటి కాలంలో క్రైస్తవ ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళి అల్టిమేట్గా అందరూ దేనికి వెళ్తున్నారు? అయితే పిల్లలు కావాలి, లేకపోతే పెళ్లి కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, లేకపోతే ఉద్యోగం కావాలి, లేకపోతే ప్రమోషన్ కావాలి, లేకపోతే పిల్లలకి వీసా కావాలి, లేకపోతే బండి కావాలి. అసలు నువ్వు చెప్పే నోరిప్పితే దేవుడు కావాలని అడగట్లా, దేవుడి దగ్గర ఉన్నాయి కావాలని అడుగు. ఎవడైనా నాకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు. నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అన్నయ్య గారికి ఒంట్లో బాగలా, వాళ్ళ అన్నయ్య చిన్నాన్నగారికి ఒంట్లో బాగలా, ఈ వాజ్ సఫరింగ్ విత్ కొలనల్ క్యాన్సర్, చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు. చెప్పాడు, అన్న ప్రార్థన చేస్తారా అన్నాడు. చేస్తానులే తమ్ముడు అన్నాడు. ప్రార్థన చేయండి అన్నాడు. అలాగే నాన్న అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అన్న ప్రార్థన చెయ్యే అన్నాడు. నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ఏంటి? ప్రార్థన చెయ్యన్నాడు. డిమాండా కమాండా? అది ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నువ్వేమైపోతే సంకన అయిపో, నాకు అనవసరం, మా చిన్నాన్ని బాగుపడిపోతే నేను వెళ్ళిపోతాను అంతే, నాకు యేసుప్రభు అంతవరకు చాలు. నువ్వు లోకాన్ని సంపాదించుకుంటున్నావు, కానీ నీ ప్రాణం పోగొట్టుకుంటున్నావు. నీ ప్రాణం ఎక్కడుంది? నీ ప్రాణం క్రీస్తుతో పెనవేసుకుని ఉందా? నీ ప్రాణమునకు అధికారపు ఆధారం క్రీస్తేనని చెప్పగలవా? నీ హృదయంలో దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆ విలువకు, నా దగ్గర ఉన్న వాటికి నా దగ్గర లేని వాటికి సంబంధం లేదని దేవుని
పైకెత్తగలవా? ఆ దేవునితో నా స్థానం, ఆ దేవునితో నా సంబంధం ఈ భూమి మీద ఉన్న దేంతో కూడా నాకు సంబంధం లేదు అని నీ హృదయం దేవుని మీద ఆనుకోగలదా? అసలు ఒక్కడైనా ఎవరైనా విన్నారు ఇలాంటి వాళ్ళు? మీరు నేను చెప్పే మాటలు మీకు కొత్తగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని ఎక్కడైనా చూసారా మీరు? నాకు ఏం వద్దు సార్, నాకు దేవుడు ఉంటే చాలు సార్. ఎవడు ఉన్నాడు అసలు? పోనీ ఎవడైనా ఉన్నాడన్నా వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ 4 ప్రార్థనలు రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేయండి అని వెళ్తాడు. మళ్ళీ చేయి, ప్రార్థన చేయి. నిజమే, దేవునితో సంబంధానికి క్రైస్తవుడు అనబడిన వాడికి క్రీస్తుతో సంబంధం కలిగిన వాడు క్రైస్తవుడు, క్రీస్తుతో అనుబంధం కలిగిన వాడు క్రైస్తవుడు, క్రీస్తుని ప్రేమించేవాడు క్రైస్తవుడు, క్రీస్తు తప్ప ఈ లోకంలో నాకేమీ అక్కర్లేదు అనుకునేవాడు క్రైస్తవుడు, క్రీస్తే నా జీవము నా జీవితం అని చెప్పేవాడు క్రైస్తవుడు, క్రీస్తు కొరకు చావైనా లాభం అని చెప్పేవాడు క్రైస్తవుడు. ఎవడున్నాడు ఇక్కడ? మరి ఏంటి మీ క్రైస్తవ్యం? బీసీసీయా, సర్టిఫికెట్ మార్పా? మరి ఏంటి నీ క్రైస్తవ్యం ఏంటి? ఎవరినైనా పిలిచి చెప్తే ఇంకా ఇలాంటి కచ్చిఫులు 4 పిండుకోవడమే, ఏడుపులు, సినిమా స్టైల్లో ఏడుపులు. మా సమస్యలు కాదు బాబో, ఆ సమస్యలను బట్టి నేను దేవుళ్ళో ధీమాగా ఉన్నాను. ఎవడన్నాడా? ఈ శ్రమలు భయంకరంగా ఉన్నాయండి, అయినా నేను దేవుళ్ళు ఆనందిస్తున్నాను బ్రదర్. ఎవడన్నాడా? ఎక్కడ విన్నారు అలా సాక్ష్యాలు? అసలు ఎవడైనా చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. నేను సేవ ప్రారంభించినప్పటి నుంచి నేను పడ్డ బాధలు, నేను పడ్డ ఇక్కట్లు, అన్నం లేదు, ఆకలికి అలమటించిపోయిన రోజులు. ఈరోజు నేను మినరల్ వాటర్ బాటిల్ తప్ప బాములు నీళ్ళు తాగట్లేదు. ఎందుకంటే బయటికి ఎక్కడైనా వస్తే గొంతు మొక్కు వెంటనే నీరు కారిపోద్ది, బుక్కులు జలుబులు వచ్చేస్తాయి. తప్పక నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర వాటరే తాగుతాం. ఆ రోజు రైల్వే స్టేషన్లో నీళ్లే గతి. ఎక్కడుంటే అక్కడ పంపు రోడ్డు మీద రూపాయి పెట్టి ప్యాకెట్ కొనే దిక్కు కూడా లేదు. ఆ రోజు కాళ్ళకి మంచి చెప్పులు ఉండేవి కాదు. 3.5 సంవత్సరాలు 2 జతలు, ఒక తెల్ల షర్టు ఒక తెల్ల ప్యాంటుతో బతికినాడు 3.5 ఏళ్ళు. ఈ స్థాయి ఎలాంటిదో చెప్పినా, నెలకి 65,000 టేక్ హోమ్ శాలరీ తీసుకుని 30,000 కమిషన్ల రూపంలో సుమారు ₹1,00,000 నా ఇన్కమ్ సోర్స్. ఒక ఉద్యోగిగా ₹1,00,000 జీతగాడు ఆకలి కోసం రోడ్డు మీద నుంచుంటాడా? మంచినీళ్ళ కోసం రైల్వే స్టేషన్లో నీళ్లు తాగుతాడా? ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేసేవాడు, ఫ్లైట్లో వెళ్ళి వచ్చేవాడిని. నా కంపెనీ, నా క్యాబ్ నాకుంది, నా ఆఫీస్, నా ఛాంబర్ బయట 2 స్టెనో ఒకడు, టైపిస్ట్ ఒకడు, ఆఫీస్ బాయ్ ఒకడు కూర్చుని ఉంటారు. 14 మంది నా ఆఫీస్ స్టాఫ్. ఐఎమ్ ఓన్లీ ద బాస్ ఫర్ ఎంటైర్ సౌత్ ఏషియా. ఆ ప్రదేశంలో నేను రాజమండ్రి నుంచి రాయగఢ వరకు టోటల్ టెరిటరీ నా కంట్రోల్లో ఉంటుంది. ఈరోజు అలాంటి జీతగాడిని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యాపారిని, ఒక పెద్ద కంపెనీలో ఒక మార్కెటింగ్ మేనేజర్ని దేవుడు సేవకు రమ్మన్న తర్వాత అవన్నీ ఖాళీ చేసి నువ్వు ఇలా బతకాలన్నాడు. ఏం చేయను? ఈరోజు నన్ను రమణన్న గారు ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో ఏసీ ఉంది, పరుపులు ఉన్నాయి, గేజర్ ఉంది, వేడి నీళ్ళు, మంచి అవకాశాలు అవసరతలు ఇచ్చి ఇలా లెంగానే అన్న ఏం తాగుతావు, ఏం తింటావు, అగగ్గలాడిపోతున్నారు పిల్లలిద్దరు. ఏదో అన్నొచ్చాడు మా ఇంటికి, ఏదో బాగా చూడాలని. ఆ రోజు చూసేవాడు లేడు. మీరు బాధపడినట్టు ఒక సంగతి చెప్తా. లోకల్ ట్రైన్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఎంఎస్టీ మంత్లీ సీజన్ టికెట్ తీసుకుని ₹145 టికెట్ 3 నెలలకి రెగ్యులర్గా ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణం చేసేవాడు. 150 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి పార్వతీపురం వెళ్ళాలి. ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆకలి తాళలేక పిల్లలు ఎక్కువ మంది ఎక్కడైతే భోగిలు, అది రాయగడ అనే దేవాలయానికి వెళ్ళేటువంటి ఎక్కువ మంది పిలిగ్రిమ్ స్పాట్ వెళ్తూ ఉంటారు. ఆ దేవత దగ్గరికి ఎక్కువ మంది పిల్లలతో కోళ్ళు వేసుకుని తీసుకెళ్తారు. అక్కడ కోసుకుని అక్కడ తిని అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటారు. చాలామంది వెళ్తూ ఉంటే ఆకలి తాళలేక చిన్న చిన్న పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఇల్లు వాళ్ళ దగ్గర కూర్చునేవాడి. ఎందుకో తెలుసా? సమోసాయి ట్రైన్లో వస్తాయి కదా సమోసాలు. ఆ పిల్లలు గొడవ పెడతారు కదా, వాళ్ళు కొనుక్కుంటారు కదా, అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళకి పక్కన వాళ్ళకి మీరు ఎవరా కట్టసీకైనా ఒకటి తినమంటారు కదా, అలా అంటారేమో అని ఇల్లు వాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. అరటిపళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పెరడుకుంటే నాకేనో కట్టిపండు ఇస్తారేమో. ఆకలికి చిన్నప్పటి నుంచి ఆకలి తెలియదు నాకు. కరువు లేదు, మంచి ఉద్యోగం, మంచి పరిస్థితి. పరిచర్యలోకి వెళ్ళిన వెంటనే ఆ అనుభవాలు, గడ్డి తిన్న అనుభవాలు, మట్టి తిన్న అనుభవాలు, ఆకాశం తట్టు చూసి కారుతున్న చెమట నాలికలోకి వెళ్తూ ఉంటే ఇది ఉప్పగా ఉంటుందని తెలిసిన అనుభవాలు. కళ్ళల్లో నీరేదో, తలలో నుంచి కారే చెమట ఏదో తెలీదు అనుభవాలు.
దేవునికి స్తోత్రం ఏంటంటే ఏ అమ్మకే నా మీద దయ కలిగేది కాదు, ఒక్క సమోసా ఇచ్చేది కాదు, ఒక కట్టుపండు ఇచ్చేది కాదు. నొప్పో తెలియదు, ఏడుపో తెలియదు, అలాగా పంటి బిగువును నొక్కిపట్టి పరిచర్యకి వెళ్ళి వాక్యం చెప్పి ఆ ప్రదేశం నుంచి మళ్ళీ తిరిగి నేను వెనక్కి వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి అన్నం తినేవాడిని. మళ్ళీ ఇంటికి వచ్చి పొద్దున్న వెళ్తే మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చినంత వరకు ఏమి ఉండేది కాదు, ఆ మంచినీళ్ళు తప్ప. నా స్థాయి ఏంటో చెప్తే ఒక మాట ఆశ్చర్యపోతారు. స్టార్ హోటల్స్ విశాఖపట్నంలో 3 ఉండేవి. ఆ స్టార్ హోటల్లో కాఫీ 112 రూపాయలు. 25 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను నేను. 25 years బ్యాక్ 119 రూపాయల 72 పైసలు. అప్పట్లో వ్యాట్ ట్యాక్స్ అని ఉండేది, విఏటి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ ట్యాక్స్తో కలిపి 119 రూపాయల 73 పైసలు. 150 రూపాయలు టిప్ ఇచ్చి వచ్చేవాడిని కాఫీ తాగడానికి వెళ్ళడానికి. అది నా స్టేజ్ స్టార్ హోటల్లో. ఒక్కడిని వెళ్ళకూడదు, మా కంపెనీ నా బిల్లు ఇచ్చేస్తుంది, 2 లేక 3 పెద్ద వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఆ స్టేజ్లో నుంచి రోడ్డు మీద ఈ రోజుల్లో సేవకుడు ఎవడైనా ఇలాంటి బాధలు పడుతున్నాడా? ఎక్కడైనా ఇలాంటి సేవ ఉందా? ఇలాంటి దుఃఖమైన పద్ధతులు ఎక్కడికైనా ఉన్నాయా? ఆ రోజు నా నలుగుడికి దేవుడు ఈరోజు ఇచ్చినటువంటి కృపేమో. ఒరే వీడికి ఎన్ని తిప్పలు పెట్టినా వీడు ఇలాగే ఉంటాడు, వీడు ఇలాగే బోధిస్తాడు, ఇలాగే బతుకుతాడు అని దేవుడు ఇసిగిపోయి ఈరోజు నాకు ఏదైనా ఉంటే అది ఇచ్చాడు. అంతకు మించి నా దగ్గర ఉన్నది ఏది నేను సంపాదించింది కాదు, దేవుని వల్ల వచ్చింది. నా గురించి మిమ్మల్ని ఏదో ఏడిపెద్దామని చెప్పట్లా. శ్రమ పడుతున్నప్పుడు, ఇంత శ్రమ పడుతున్న నేను, అఫ్కోర్స్ మీకు ఇది చెప్పలేదు కదా, ఐ డిడ్ మై బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. I did my MBA from Andhra University. I did law from Andhra University. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని. నేను మాస్టర్స్ చేశాను. అన్ని పరిస్థితులకు కావాల్సినటువంటి చదువుతో కూడిన, జ్ఞానంతో కూడిన అన్నీ నాకున్నాయి. ఈ క్వాలిఫికేషన్స్ను బట్టి ఈ సేవ ఎందుకని వదిలేయచ్చు కదా నేను. ఈ రోజుకి నా ప్రొఫైల్ లింక్డ్ఇన్లో ఉంది, నా ఉద్యోగ ప్రొఫైలు లింక్డ్ఇన్లో ఉంది. అప్పుడప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి, సార్ మీ ఎక్స్పీరియన్స్కి మంచి ప్రొఫైల్ జాబ్ ఉంది, మీరు జాయిన్ అవుతారండి, శాలరీ ఎంత ఇస్తామనండి, 1.3, 1.6 లక్షలు నెలకి ఎంత ఇస్తామన్నాను. ఒరే నేను 25 ఏళ్ల క్రితమే 60-70 వేలు సంపాదించాను, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత నువ్వు 1,60,000 ఇస్తావు నాకు. నేను ఉద్యోగంలో ఉంటుంటే నాకు ఎంత సంపాదించుకునేవాడు నేను. అంత శ్రమ క్రీస్తు కొరకు భాగ్యమని ఎంచి, లోకపు జీవం వైపు చూడక, ఆశీర్వాదాల కొరకు వెతక్క, డబ్బుల కొరకు చూడక, ఆహారం కొరకు, వస్త్రం కొరకు, మర్యాద కొరకు, పేరు కొరకు, ఘనత కొరకు చూడక, క్రీస్తు నా జీవితానికి విలువైన వాడని నేను ఎంచాను. నన్ను సవాల్ చేయండి, నేను సవాల్ చేసినట్లు నేను చెప్తాను, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పగలను. నేను క్రైస్తవుడిని, దానికి గర్వపడుతున్నాను. నా బతుకులో, నా సాక్ష్యంలో, నా జీవితంలో నేను ఎంచినటువంటి క్రీస్తు కొరకు ఎంత నష్టానైనా ఎంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఎంత నష్టానికైనా, ఎంత శ్రమకైనా. ఏదో పోద్దంటేనే అయ్యో ఎందుకు వచ్చిన గొడవ అని తప్పించుకునే రకం కాదు నేను. అదేంటి పోతే దేవుళ్ళో నేను ఎలా ఉండాలో చూపిస్తానని వచ్చినోడిని. సులువైన క్రైస్తవుడు, కఠినంగా ఉండే క్రైస్తవుడు, 2 రకాలు కనపడుతున్నారు మీ ముందు. నీ గురించి చెప్పాల్సి వస్తే సులువైన క్రైస్తవుడు అనాలా, కష్టమైన క్రైస్తవురాలు అనాలా? మిమ్మల్ని ఏమనాలి? సాడ్ థింగ్స్ ఏంటంటే, భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నేటి దినాలలో కూడా అందరూ కూడా క్రైస్తవులే అనేటట్టు ఉన్నారు. అందరూ క్రైస్తవులమే అనేసుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారని చెప్పాలంటే, 25వ తారీఖు క్రిస్మస్ డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికి అందరూ క్రైస్తవులే. వీధుల్లోకి వచ్చేస్తారు, స్టార్లు కట్టేస్తారు, కేకులు కొనేస్తారు, క్రిస్మస్ పండుగ చేసేస్తారు, కొత్త బట్టలు వేసేస్తారు, నగలు కొనేస్తారు, ఎవరికి వెళ్ళినా హ్యాపీ క్రిస్మస్ చెప్పేస్తారు. అందరూ క్రిస్టియన్సే. ఆ ఒక్క నెల నువ్వు క్రైస్తవురాలివి, మిగిలిన రోజుల్లో నీ ప్రాణం ఎక్కడుంది? అరే, దేవుని కొరకు మీ ప్రాణములను వదలలేని వారు లోకాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు అని అంటే ఏదో తేడా ఉంది. ఇప్పటికీ మీ ప్రార్థనలు మారలేదంటే, ఇంకా నీ ప్రార్థనలలో డిమాండ్స్, రిక్వెస్ట్లు మా పిల్లోడు కోసం, మా పిల్ల కోసం, మా తాత కోసం, మా మామ కోసం, మా జాబ్ కోసం, మా ప్రమోషన్ కోసం, మా పరిస్థితి కోసం, మా 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 మార్నింగ్ నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశాడు యూపీ నుంచి. కాశీలో మా సంఘం నుంచి వెళ్ళినటువంటి ఒక మిషనరీ కుర్రోడు పనిచేస్తున్నాడు. వాడు మెసేజ్ పెట్టాడు, అన్న
నిన్న లక్కీగా నేను తప్పించుకున్నాను, నా పక్కన ఉన్నోడిని తీసుకెళ్ళిపోయారు. వాడు ఇప్పుడు ఏ జైల్లో ఉన్నాడో కూడా తెలియదు, ఏ స్టేషన్లో ఉన్నాడో తెలియదు. నేను ఇప్పటికే 6 స్టేషన్లు తిరిగాను. ఐ కుడెంట్ ఫైండ్ హిమ్. ఎక్కడున్నారో చెప్పట్లేదు. నేను వెళ్తే నువ్వు వాడికి ఏమవుతావో చెప్పు, ఆడు ఎక్కడున్నాడో చెప్తావు అంటున్నారు. చెప్పేనా అని అడిగాడు. అరే ఇప్పుడు నువ్వు చెప్పేస్తావు బాగానే ఉంది, నిన్ను కూడా తీసుకుపోతారు పోదు కానీ మరి నువ్వు చెప్తున్న సువార్త చెప్తున్నటువంటి ఆ మధ్యలో ఉన్నవాళ్ళు వదిలేస్తావా నువ్వు? ఏడ సంగతి ఏంటనండి? లేదన్నా నాకు పక్క అది కూడా భారంగా ఉంది, కానీ నా మిత్రుడు నా పక్క నాతో పండే పనిచేసేటువంటి శ్రీలంక కుర్రాడు అక్కడ సేవ చేస్తున్నారు, ఇద్దరు కలిసి వాడిని తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు. నాకేం చేయాలో తెలియట్లేదన్నా. పర్వాలేదులే, నేను కూడా అరెస్ట్ చేసేంత వరకు అలాగే తిరిగన్నాను. ఈరోజు పరిచర్య అంటే ప్రాణం పోద్దని తెలిసి నార్త్లో పరిచర్య చేయడానికి వెళ్ళారు. ప్రాణం పోద్దని తెలుసు. ఇప్పుడు చెప్పండి, వాడు క్రైస్తవుడా? మనం క్రైస్తవులు ఇంట్లో కూర్చొని ప్రార్థనలు అంటున్నారు. ఎవడు క్రైస్తవుడు? ఆ పిల్లోడు వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి అడిగారు, నాన్న ఆ శ్రీలంక అబ్బాయిని తీసుకెళ్ళిపోయారంట, రేపో మాపో మా అబ్బాయిని కూడా తీసుకుపోతారంట, కొంచెం నువ్వేమైనా సాయం చేస్తావా అని అడిగింది వాళ్ళమ్మ. నేను నన్ను ఏం కావాలి నీకు సాయం? నీ కొడుకుని రప్పించేనా? సేవ వదిలిపెట్టేసి పిలిచేనా? వచ్చేరా అంటే వచ్చేస్తాడు, పంపించేయమంటావు అన్నాడు. అమ్మ అన్న వద్దొద్దు, నా కొడుకు వదిలేస్తే ఆ ప్రదేశంలో మరొకడు వెళ్తాడో వెళ్ళడో నాకు తెలీదు, కానీ నా కొడుకుని అక్కడే ఉన్నాను. ఏదో మమకారం కొద్దీ కడుపు తీపి కోసం అడిగాను కానీ నా కొడుకుని రప్పించాలని కాదయ్యా. దేవునికి విడిచిపెట్టాను, చంపినా నా దేవుడు యేసుప్రభువే, బతికించినా నా కొడుకు బతికున్నా నా దేవుడు యేసుప్రభువేనయ్యా. ఏదో మమకారంకి వచ్చి అన్నాను కానీ నువ్వు ఇలా అంటావు నాకు తెలుసు, ఇంకెప్పుడు ఫోన్ చేయనని పెట్టేసింది ఆ తల్లి. అలాంటి తల్లి ఉంది ఇక్కడ? అలాంటి తల్లి ఉంది ఇక్కడ? నా ప్రభు కోసం నా బిడ్డను పెంచేసి పంపించేసింది. మొన్న నెల డబ్బులు పంపాను ఆవిడికి, ఏమో ఎలా ఉందో చాలా రోజులు అయిపోయిందని చెప్పి. అమ్మా కొద్దిగా మందులు ఏమైనా వేసుకో, ఏమైనా అవసరం ఉంటే చూడు, నీ కొడుకుంటే చూసేవాడు కదా, నీ కొడుకు నాకు ఇచ్చావు, నేను సేవకు పంపించేశాను, నీకేమైనా ఉపయోగపడతాడులే, కొంచెం డబ్బులు వాడుకో అని పంపితే దాన్ని తిరిగి 10 రూపాయలు వేసి మళ్ళీ వెనక్కి పంపింది. నేను ఇచ్చిన 10,000కి మళ్ళీ 10 రూపాయలు 10,000 10 రూపాయలు వచ్చింది నాకు వెనక్కి. ఏంటమ్మా 10 రూపాయలు ఇచ్చానంటే, నేను నా కొడుకుని ప్రభు కొరకు ఇచ్చానయ్యా, నీ దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి ఇచ్చుకోలే. ఏం పర్వాలేదు, నా కొడుకు నా ప్రభుతో ఉంటాడు, నువ్వేం నాకు డబ్బులు పంపక్కర్లా, సేవకి ఇంకెవరికైనా అవసరం ఉంటాడు పంపుకో అంది. అదండి పౌరుషం అంటే. ఇప్పుడు ఆవిడ క్రైస్తవురాలని చెప్పగలను నేను. ఎందుకు? ఆవిడ బతుకులో తన ప్రాణమైనటువంటి కొడుకు వెళ్ళిపోతే ఆ కొడుకు కోసం తన మనసు లేదు, ప్రభు కోసం తన మనసు ఉంది. అది క్రీస్తు కొరకు మనసు అంటే. నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా. ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ లాగా బతుకుతున్న మనము నిజానికి లెక్క చూస్తే క్రైస్తవులమా అని అడిగితే మన దగ్గర సమాధానం లేదే. మనం క్రైస్తవులమే అని గట్టిగా చెప్పుకోలేకపోతున్నామే. అసలు క్రైస్తవులుగా ఆ క్వశ్చన్ మార్క్ కొన్నిసార్లు మనకి ఏం అటు ఇటుగా ఉన్నామేమో అనిపిస్తుంది. ఐ విల్ కమ్ బ్యాక్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంకి రండి, 14వ వచనం. మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఏమని రాయాలి? ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. మళ్ళీ జాగ్రత్త వినండి. మీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగానూ లేవు, వెచ్చగానైనను లేవు, వేడిగా కూడా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును. మామూలుగా మాట్లాడవే, తిట్టకు. ఏముంది అక్కడ? నీవు దౌర్భాగ్యుడు. నువ్వు తిడతావేంటి? మామూలుగా మాట్లాడని చెప్పానా? అలాగే ఉందా? ఎలా ఉంది? నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువును. అచ్చి దిక్కుమాలినోడా, దరిద్రుడువును, దరిద్రుడా, గుడ్డివాడువును, గుడ్డుడా, దిగంబరుడివై ఉన్నావని, బట్టలేని సిగ్గులేనోడా, ఎరుగక నేను ధనవంతుడను. ఎలా అనుకుంటున్నాడు? మాకు డబ్బులు ఉన్నాయి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నేను బాగా సంపాదించాను, దాస్తున్నాను, నాకేమీ కొదువు లేదు. నేను వెళ్తే డాక్టర్లు నిలబడతారు, నేను వెళ్తే ఎమ్మెల్యే నా ముందు వస్తాడు, నా కార్లు ఉన్నాయి, నాకు 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, నాకు 3 సైట్లు ఉన్నాయి,
నాకు కావాల్సినవన్నా నేను అంత బాగా బ్యాకప్ చేశాను, భూమి మీద నాకేం ప్రాబ్లం లేదు. ప్రభు అంటున్నాడు, దౌర్భాగ్యుడా, దిక్కుమలినోడా, సిగ్గులేనోడా, గుడ్డోడా, పనికిమలినోడా. ఈ తిట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లోనే. ఎవరన్నారో తెలిసింది? ఆమేననువాడు, తీర్పు తీర్చువాడు, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ పనులు నాకు తెలుసు. ఐ నో యువర్ వర్క్స్ మై డియర్. మీరేం చేస్తున్నారో నాకు తెలుసు, మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, మీరు ఎలాంటి పనులు చేస్తున్నారో నాకు తెలుసు, ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలుసు, ఎలా ఉంటున్నారో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసు. అలాగ అంటున్నాడు కదా అని మిమ్మల్ని మీరు తగ్గించేసుకుని, పాస్టర్ గారు మీరు ఇన్ని శ్రమలు పడ్డారు, మీకు 2 ఫ్యాన్లు అవసరమా అని ఇలాంటి అతిగాళ్ళని కూడా చూశాను నేను. వీళ్ళు అతిగాళ్ళు. మీరు అన్ని శ్రమలు పడిచ్చారు కదా, ఇప్పుడు మీకు 2 ఫ్యాన్లు ఎందుకు? చెమటెక్కిపోతారనే. మీకు 2 లైట్లు ఎందుకు? లైట్ చాలదా? వీళ్ళని ఏమనాలి? వీళ్ళు భక్తి పనులు అనుకుంటారా? నులివెచ్చని స్థితి ఇదే. దిక్కుమాలిన వాళ్ళు. దేవుడు నీకు ఇచ్చాడనంటే దాన్ని చక్కగా అనుభవించు. నీకు ఇవ్వలేదంటే దాన్ని కోరుకో. అర్థమైందా? నీ ఇంట్లో ఏసీ ఉంది, దేవుడు నీకు ఇచ్చాడు, కరెంటు బిల్లు కట్టుకునే స్తోమత ఉంది, వాడు. అంతేగాని ఇగో మా పాస్ గారు అంటున్నాడు, ఏసీ ఏంటంటే తెల్లవారులేస్తున్నారు, ఒక అరగంట వేసి ఆపేయాలి కదా అన్నాడు. కరువుడా, మధ్యలో మెలకొత్తే నిద్ర రాకుండా ఏడవడం కాదురా. దానికి కావాల్సిన పద్ధతిలో వాడుకో. మరీ పొదుపు పిసినారు ప్రసంగానికి ప్రెసిడెంట్ అయిపోతే రేపు ఇదిగో ఈ వచ్చిన నీకే తగులుద్ది. ఏమని? దౌర్భాగ్యుడా, దిక్కుమాలినోడా, నువ్వు చూపడవు, నీ పెళ్ళని చూపడినావు, నీ బతుకు చెడా. ఏంటి బాధ? పిసినరుడు. బైబిల్ తిడుతుంది, నేను తిట్టలా. దాన్ని ఎలా వాడాలో అలా వాడు. ఉంది కదా అని చెప్పి ఈ ఒక్క నెల కదా కరెంటు బిల్లు కడతామని చెప్పి ఓ 10 లక్షల రూపాయలు దాచిపెట్టి ఈ రోడ్డు అంతా ఎక్కడికి వెళ్ళకుండా బట్టలన్నీ ఎప్పుడు తీసేసి దగ్గర కూర్చోమన్నాడా? అది దిక్కుమాలినోడా, చేయక పని. వాడు చక్కగా అనిపించు, డబ్బులు ఉన్నాయి, వెళ్ళు. నువ్వు దాన్ని ఎలా వాడాలో వాడు, ఎలా ఖర్చు పెట్ట. ధనానికి నువ్వు దోసుడు అవ్వకు, కానీ ధనానికి సమృద్ధి కొరకు పోటీ పడకు. దాన్ని ఎక్కడ ఉండాలో అంతవరకు కొంచెం అనిపించు. దేవుడు నీకు ఇచ్చాడు. లేనోడికి అది రాదు కదా, అది సంపాదించుకొని తెచ్చుకోలేడు కదా, నీకు ఇచ్చాడు కదా, నువ్వు అనిపించు. దట్స్ ఆల్. అంతేగాని దాన్ని ఏదో దాచేసి మిగిలేసి నిలవేసి ఇదిగో దాచుకున్నాను అంటున్నాడు. వాళ్ళని ఏమన్నాడు యేసు ప్రభు? నులివెచ్చని స్థితి, లుక్వామ్. నేను నిన్ను ఉంచాలనుకుంటున్నా, ఉమ్మేద్దాం అనుకుంటున్నా, ఫు అని ఉసేద్దాం అనుకుంటున్నా. మంచోడని చెప్దాం అనుకుని మొదలెట్టాడండి. ఆమేన్ అనువాడంట. ఆమేన్ అంటే అలాగు జరుగునని చెప్పగలిగినటువంటి అధికారం కలిగిన వాడు నువ్వు వేస్ట్ ఫెలో అని అన్నాడంటే ఆయన దగ్గర మనం ఎలాంటి సాక్ష్యం ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ లవోదికే వాళ్ళందరూ కూడా అసలు లవోదికే గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్తాను. 7 సంఘాలు పేర్లు గుర్తున్నాయి ఏమన్నా? ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైరా, లవోదికియా, పెర్గము, సార్దిక్. ఈ 7 సంఘాలను విషయాలు విచిత్రం ఏంటి తెలుసా? కొంచెం బెటర్ సంఘం లవోదికీ సంఘమే. 7 సంఘాల్లో బెటర్ సంఘం. తిట్లు ఎక్కువ తిన్నోడు ఇడు ఒకడే. కానీ దానిలో కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దౌర్భాగ్యుడవు. ఇప్పుడు మీరు లవోదికే వాళ్ళని క్రైస్తవులు అంటారా? నేను మిమ్మల్ని అడిగేది. తడుకు క్రైస్తవులారా, ఫ్యామిలీ విత్ గాడ్ మినిస్ట్రీస్, లవోదికే వాళ్ళు క్రైస్తవులేనా? ఏమందురు? అవునందురా కాదందురా? ఏంటి నేను చెప్పే మాటలు అర్థం కావట్లేదా? ఇంతకన్నా వివరంగా ఆవిడ చెప్తాడు తల్లి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పండి. మీరు ప్రకటన గ్రంథం మీ చేతిలోనే ఉంది. లవోదికే వాళ్ళు క్రైస్తవులా కాదా? అంత సులువుగా మీరు క్రైస్తవులు అనేస్తారేంటి? ఆల్రెడీ ఆడు యేసు ప్రభు ఉమ్మేస్తాను అంటున్నాడు. అంటలా ఉమ్మేస్తానన్నాడా లేదా? లూక్వామ్ అన్నాడా లేదా? అదే నులివెచ్చని స్థితి అన్నాడా లేదా? నులివెచ్చని స్థితి ఆత్మీయత, పరిశుద్ధత, పరిపూర్ణత, సంపూర్ణత. మరి ఏమనాలి? క్రైస్తవం అనాలా? బైబిల్ ఒప్పుకోవట్లేదే. మరి ఆల్మోస్ట్ క్రైస్తవులుగా కనపడే చాలా సంఘాలకి ఈరోజు ఈ లవోదికే సంఘం ఏమైనా మదర్ ఆఫ్ గాడా ఏంటి? చాలా సంఘాలు ఇలాగే ఉన్నాయి, పేరు పట్టుకున్నారు. మొన్న సంఘానికి వెళ్తాను, ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ మాట చెప్పాడు. అయ్యగారు మీరేమన్నా గట్టిగా మాట్లాడితే వచ్చే వారం నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారని మెల్లిగా మాట్లాడండి అన్నాడు. మైక్ తీసే అన్నాను. గట్టిగా మాట్లాడద్దంటే మైక్ తీసే మెల్లిగా మాట్లాడతాను.
అలా కాదండి, మీరు ఏమైనా గట్టిగా పొడిచారనుకోండి వీళ్ళు నన్ను పొడిచేస్తారండి నన్ను. మరి నన్ను ఎందుకు పిలిచేవరా బాబా అని అంటే, మీ వాక్యం మాకు ఇష్టమండి, మా వాళ్ళు చాలామంది వాట్సాప్లో స్టేటస్లు పెడుతున్నారు ఈ మధ్య, మీవేవో రీల్స్ వస్తున్నాయి చిన్న చిన్నవి, ఆ మొక్కలు మా వాళ్ళు పెడుతున్నారు, అది చూసి నేను మీకు పిలిచాను. అన్నా ఎలాగో మా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మీరు వచ్చి ఉతికేయండి అన్నాను. కానీ నా భయం వేస్తున్నాను ట్రాన్స్ఫర్ చేసేస్తారేమోనండి. నేను అన్నాను, పోతే పోతావు, బండగేసి ఉతికేద్దాం, అయితే బట్ట తలబడిపోద్ది, ప్లెయిన్ సెట్ అయిపోతాడు. లేదు ఆ బండకి రాకేసామనుకోండి, యేసు ప్రభు రక్తంలో వాడి వస్త్రాలు ఉతుక్కున్నట్టు అయిపోతాడు, సెట్ అయిపోతాడు, వదిలేండి అన్న. మీరు ధైర్యంగా చెప్తున్నారు కానీ నాకు ఇద్దరు చిన్నపిల్లలు స్కూల్ అడ్మిషన్ల దగ్గర నుంచి ఫీజులు కట్టుకోవాలి, వీళ్ళు ఇప్పుడు అద్దెద్దరుగా రేపు ట్రాన్స్ఫర్ కొట్టారంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను మహాప్రభు అన్నాడు. మరి నన్ను పిలిచావు, నా నోరు మూసేస్తావు, ఎలాగవుద్ది? సర్లే నీకేం రాకుండా నేను చూసుకుంటానులే, కూర్చో అన్నాను. మనోడు ఎలా కూర్చున్నాడు తెలుసు అండి, అంగీ పాస్టర్ ఆయన. అంగీ పాస్టర్ అంటే పైనుంచి కిందకి లుంగి వేస్తారు కదా, లుంగి అంగి అది. నేను వాక్యం చెప్పినంత సేపు ఇలాగే ఉన్నాడు, ప్రభు నన్ను ట్రాన్స్ఫర్ చేయకుము, చిన్న పిల్లలకి నోడిని, ఆడి బాధ ఆడి పడతాడు, నాకు అనవసరం, సంఘానికి చెప్పాల్సిన వాక్యాలని చెప్పేశాను. ఆ సంఘంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి, పాస్టర్ గారి గురించి నాకు తెలీదు, అంటే సంఘ పెద్దల మధ్యలో జరిగిన సంఘటన, నేను మాట్లాడిన సంఘటన చెప్తున్నా. దేవుని యొక్క నాయకుడు, దేవుని యొక్క సేవకుడు ఏకపత్ని వ్రతుడై ఉండాలి అంటే అర్థం ఏంటి? ఏంటో ఏ సెటప్ ఉండకూడదు, ఒకటే సెటప్, ఆ ఒకటే ఇల్లు, ఒకే పెద్ద ఇల్లు, రెండో శనిలు ఉండకూడదు. అలాంటి వాడు నాయకుడై ఉండి సంఘ పెద్దగా ఉండాలి. వాడు కొట్టువాడు అవ్వకూడదు, అంటే కొట్టకూడదు ఎవరిని, తిట్టువాడు అవ్వకూడదు, తిట్టుబోతు అవ్వకూడదు, తాగుబోతు అవ్వకూడదు. వాడు ఎలా ఉండాలి, తీతు పత్రికలో ఉన్నటువంటి పద్ధతులు చెప్తూ వాడు కొన్ని గట్టిగా వార్నింగ్లు ఇచ్చాను. ఆ వెనకాతలో ఒకడు లేచి ఏమన్నాడు తెలుసా, ప్రతి ఒక్కడు వాక్యాలు చెప్తాడు అని వెళ్ళిపోయాడు. ఒకడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఈడు తురుపడలేదు, పేదం చేతను గౌన్ పాస్టర్ ఎందుకండి ఏమైందని, ఎవడన్నాడు, మా సంఘ పెద్ద. ఇప్పుడు ఎవడు ఈయనేమవుతాడు, ట్రాన్స్ఫర్ అయిపోతాడా లేదా, డౌటా లేదా, వెళ్ళిపోతాడు. నాకేం తెలుసురా, వాక్యం చెప్పాను రండి, నేను అక్కడికి చెప్పొద్దన్నాను. మా ఇద్దరికి ఆత్మలో మాట్లాడుకుంటున్నాం మేము, శబ్దాలు లేవు. అన్నాను కూర్చోను. నెక్స్ట్ వచ్చిన తీశాను, సంఘానికి ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇస్తున్నాను. ఇస్తూ ఒక వ్యక్తిని నువ్వు చచ్చిపోతావు చూడు, నీ రక్తం గళ్ళ చూస్తానని ఎప్పుడైనా నువ్వు అన్నావు అని అంటే నువ్వు నరహంతకుడివి, కత్తిపోటు వంటి మాటలు కలవు, నువ్వు నరహంతకుడు దేవుని రాజ్యంలో స్థానం లేదు అని చెప్పాను. ఈ పాస్టర్ గారు గుండు బాగా తీసుకుంటాడు, ఏమైందిరా దీనికి ఏమైందా అంటే, కిందటి వారం కానుకల దగ్గర గొడవ అయ్యి ఇద్దరు నీ అంతు చూస్తాను అనుకున్నారు, ఇప్పుడు నువ్వు అది ఎత్తేస్తున్నావు, ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తోలేస్తారని. ఆ రోజు సంఘంలో గంట వాక్యంలో చర్చిలో 15 మంది ఉన్నారండి. 600 మంది సంఘంలో 15 మంది మాత్రమే లోపల ఉన్నారు ప్రార్థనలకి. 600 మంది సంఘం, 2 ఫ్లోర్ల బిల్డింగ్, 15 మంది మాత్రమే నా ముందు కూర్చున్నారు ఎండింగ్ ప్రేయర్కి. చంపితే చంపుతారు నన్ను, అంతకంటే ఏం చేయలేరు కదా. ప్రవీణ్ పగడాలని ఏం చేయగలిగారు, పొళ్ళు ఓడగొట్టి ఇక్కడ కత్తిపోటు గొడ్డలతో నరికారు, ఇక్కడ కొట్టారు. ఈ దవడ ఇక్కడి నుంచి ఇక్కడ పగిలిపోయింది, పైనుంచి కిందకి. మహా అయితే అంతవరకు ఏం చంపగలరు, అంతకంటే ఏం చేయగలరు కదా, ఏం చేయలేరు కదా. పోనే నీకు ఉద్యోగం నేను ఇస్తాను, కంగారు పడకాను. అలా ఆవిడ వెనకాతలు వచ్చి నుంచింది, ఆవిడ భుజం మీద చేయలేసి పాస్టర్ గారి మీద తడిసిపోయాడు, గౌన్ అంతా తడిసిపోయింది. ధైర్యంగా ఏమండి ఆలివ్ అని పిలవద్దని చెప్తూనేమన్నా నువ్వు పిలిచావు చూడు, నీ నెత్తితో నువ్వు గోక్కున్నావు, కొరిగితో నీకు బతుకైపోయింది. ఇదేదో మంచి ఇల్లు, మంచి క్వార్టరు, పిల్లలకి స్కూల్ ఫీజులు, కానుక అలాగెళ్తే మనిషికి 500 రూపాయలు నోట్ ఇస్తున్నారు, కనీసం వారంలో 4 ఇళ్ళు వెళ్ళినా నీకు చికెను మటను అన్నీ అయిపోతాయి. ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్ ఉండేటువంటి ప్యారిస్ ఎక్కడ దొరుకుద్ది? ఇప్పుడు నువ్వు అనవసరం నువ్వు పొట్టగొట్టావు, నా ఉసురు తగులుద్దులు నీకని నా మీద కూడా చూస్తుంది ఆవిడ. అవకాశం ఇచ్చినందుకు, పిలిచినందుకు అయ్యగారికి వందనాలు, కృతజ్ఞతలు. దిగిపోయాను. నాకు ఎప్పుడూ అలవాట్లేదు, స్టేజ్ మీద కూర్చోవడం ఎప్పుడూ అలవాట్లేదు, పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి పక్కన నిలబడడం అది ఎప్పుడూ తెలియదు. లాస్ట్లో కూర్చుంటాం, లేకపోతే ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం, అక్కడి నుంచి వస్తాం, వాకింగ్ చెప్పడం మళ్ళీ వెళ్ళిపోవటం. నేను వెళ్ళి సైలెంట్గా వెనకాతలు కూర్చున్నాను. నా పక్కన ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు.
బ్రదర్, మీలాంటి వాళ్ళు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు బ్రదర్ అన్నాడు. ఇంపుగొంది వార్త, భలే చెప్పావు, ఎవడా అని చూశాను. ఒక ఆయన అన్నాడు, సంఘానికి ప్రక్షాళన జరిగిందండి, యేసు ప్రభు బల్లలు తిరగేశాడు, ఆలివాన్ని ఈరోజు మనుషులు తిరగేశాడు అన్నాడు. నువ్వు నన్ను పొగడకు, నీ సంగతి ఏంటో చూసుకో. నువ్వు ఇక్కడ ఉన్న 15 మందిలో ఒకడవా, బయట నుంచి వచ్చినోడివా? ఏంటి సంగతి అనండి. నేను ఇప్పుడే వచ్చాను సార్, ఆడియో వింటున్నాను, మా ఆవిడ ఫోన్ పెట్టింది, ఈడెవడో వాటి గుతికెత్తనాడు చూడని, అందుకనే వచ్చాను సార్ అన్నాడు. నువ్వు లోపల లేవా? లేదు, అందుకే నువ్వు లోపలికి వచ్చావు. సర్లే, అయిపోయింది, బయటికి వెళ్ళి నుంచున్నాను. ఆ ఫస్ట్ అందరూ వాక్యం చెప్తారని వెళ్ళిపోయిన ఉన్నాడు చూడు, అంటున్నాడండి, ఊగిపోతున్నాడు. ఏమొచ్చి ఉంటుంది? బీపీ వచ్చింది, బీపీ వచ్చింది, అందుకని ఊగిపోతా అంటున్నాడు. ఆ మనిషే కనుక ఇంకా కొద్దిపాటు యేసు ప్రభువే తెలియకపోతే ఇక్కడ కొరికి చంపేస్తాడు నన్ను. అలా ఊగుతున్నాడు, ఖాళీ వచ్చేసింది అడి మీదకి. ఏం బ్రదర్ అలా ఉన్నారన్న? మనకేం లేదు, చెప్పాల్సింది చెప్పాం, మన పని అయిపోయింది. ఏం బ్రదర్ ఇలా ఉన్నారు? ప్రతోడు వాక్యాలు చెప్తారు సార్, దాని ప్రకారం ఉండాలి సార్ అన్నాడు. మీకేమైనా నొప్పి అయిందా? డిడ్ యూ హర్ట్ సంథింగ్? నేను మిమ్మల్ని ఏమైనా గాయాలు రేపానా, లేక మీరేమైనా తప్పు చేస్తున్నారా? ఏం జరిగింది? నువ్వు క్రైస్తవుడు కాదా? క్రైస్తవుడు అయితే దేవుని సేవకుని యొక్క గద్దింపు తైలాభిషేకం కాదా? ఆ వాక్యము నీకు హెచ్చరిక కాదా? ఆత్మ శుద్ధిపరచుకోవడానికి దేవుని యొక్క వాక్యం చేత కదా, ఉతక స్నానం చేత కడగబడాలి కదా. నీకేమీ బుర్ర పని చేయట్లేదా? ఏమలా ఊగిపోతున్నావేమి, ఆయాసపడిపోతున్నావేమి అన్నాను. అప్పుడు కళ్ళు తెరిచి చూసి అంటే 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 నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు చెప్పనా? ఒకే ఇల్లు ఉండాలి, 2 ఇళ్ళు ఉండకూడదు అన్నప్పుడు వెళ్ళిపోయావు. నీకేన్ని ఇళ్ళు ఉన్నాయి? 3 ఇళ్ళు ఉన్నాయి. నువ్వు ఒక భార్య, 2 అక్రమ సంతానం, ఒకటి ఇక్కడే ఉంది, చర్చిలో ఉంది, ఇక్కడ నువ్వు ఉంచుకున్నది ఒకటే ఉంది, పిల్లనా అన్నా. ఎవరికి తెలియదు సార్. నీకు తెలియదని నువ్వు సంఘంలో పెద్దోడు వైపు సరిపోయిందా? చూచుచున్న దేవుడు ఉన్నాడే, ఆత్మలో చెప్తున్నాడు. ఆమె నేను చూశాను, నేను ఆ మనిషి ఇక్కడ ఉంది, ఆ 2వ ఇల్లు ఎక్కడుందో కూడా చెప్తాను, అడ్రస్ చెప్పనా? సార్ వద్దు సార్, పరువు గల ఉంది సార్, మా ఆవిడ కూడా ఇక్కడే ఉంది సార్. తెలుసు, మీ ఆవిడ అక్కడ ఉంది, అది ఆ వరుసలో 2వ వరుస. అవును సార్, అవును సార్. నువ్వు పాపం ఒప్పుకోలేనోడివి, నువ్వు నాయకుడివా? నువ్వు క్రైస్తవుడివా? పాపం విడిచిపెట్టని దానివి, నువ్వు క్రైస్తవురాలివా? పాపంతో జోలికలేమీ లేకుండా ఉండవలసిన క్రైస్తవ జీవితం, పాపంతో పొర్లాడుతున్న పందిలాగా బతుకుతుంటే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటావా? నువ్వు క్రైస్తవురాలివా? లవోదికే వాళ్ళు సులువుగా క్రైస్తవులు అవుదాం అనుకుని సంఘంలో చేరితే ప్రభువు దిక్కులేనిదానా, బట్టలేనిదానా, గుడ్డోడా, దిక్కుమాలినాడు, దౌర్భాగ్యుడా అని పిలుస్తున్నాడు. అది బిరుదు కాదు, సిగ్గు. ఈరోజు సంఘంలో చేరి క్రీస్తు దగ్గరికి వచ్చి వాక్యం విని కడగబడని నీ బతుకులో ఎన్ని సంవత్సరాలు వస్తాయి సుఖమేంటి? ఆ బయట ఉన్నటువంటి చెట్లకి, ఆ తిరుగుతున్న కుక్కలకి, రోడ్ల మీద ఉన్నటువంటి ఆ పశువులు కూడా వచ్చినాయి వయసు, నీకు వచ్చి ఉపయోగం ఏంటి? మారు మనసు లేదు, జీవితం మారదు, మనసు మారదు, మాట మారదు, బుద్ధి మారదు, చూపు మారదు, వినికిడి మారదు, నడత మారదు, నడక మారదు. ఎన్ని బతుకో? క్రైస్తవుడువా? క్రైస్తవుడు అని చెప్పుకుంటావా? బైబిల్ పట్టుకొని సంఘాలు తిరుగుతావా? వాక్యం నీకు తెలుసు అనుకుంటావా? ఎన్ని బతుకు మారకపోతే క్రైస్తవం ఏమండి? ఎవడు చెప్పాడు క్రైస్తవుడు అని? తిరుగు లేకుండా సంఘము గట్టిగా నిలదీసి నేను మాట్లాడుతున్నాడు ప్రభు. ఆమెన్ అనువాడు అంటే హీఈస్ ద అల్టిమేట్ మ్యాన్ అని అర్థం. ఆమెన్ అంటే అంత అధికారం కలిగినాడు, నీ బుద్ధి మారలేదని అడుగుతున్నాడే. దౌర్భాగ్యుడా అని పిలుస్తున్నాడు, దిక్కులేనివాడు అంటున్నాడు. లవోదికీయ సంఘము లోకంలో ఉందని, ఏమాత్రము దానికి సంబంధం లేదని యేసుప్రభువారు తిరగేసి చెప్పాడు. ఒకసారి చూడండి, 12వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం, 12:30, మాథ్యూ 12:30. నా పక్షమును నుండని వాడు నాకు విరోధి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి పక్షంలో ఉన్నారు? ఆయన దగ్గర ఉన్నారా, ఆయన పక్షంగా ఉన్నారా? ఆయన దగ్గర ఉన్నారు కానీ ఆయన పార్టీ కాదు. మీరు ఆయన పార్టీలో ఉంటే మీరు ఆయనకు విరోధులు అవుతారు. జాగ్రత్త. ఎందుకు? మీరు ఆయన పద్ధతి, ఆయన లక్షణం, ఆయన లక్ష్యం, ఆయన విలువ, ఆయన నీతి,
ఆయన ప్రేమ, ఆయన పరిణితి, ఆయన సంపూర్ణతకు నీ హృదయం సిద్ధపడకపోతే నువ్వు ఆయన పక్షంగా లేవు. క్రైస్తవులంట జగన్ గారు ఇచ్చిన 5,000 రూపాయల కోసం పాస్టర్లు చాలామంది చేరారు. 5,000 రూపాయలు ఇచ్చారు పాస్టర్స్కి. మొన్న నాయుడు గారు కూడా ఇచ్చారు కదా, 35,000 ఒక్కొక్కటి అకౌంట్లో పడిపోయినాయి పాస్టర్ల అకౌంట్లో. ఆ అకౌంట్స్ ఇచ్చేటప్పుడు మా వార్డు సెక్రటరీ నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీ పేరు రాలేదండి, మీ కాగితం అప్లికేషన్ రాలేదండి, పెట్టేయమంటారా అని అడిగింది. ఏం పెట్టేస్తావు అన్న. అదేనండి జగనన్న కానుక. ఆయన నన్ను పిలవలేదమ్మా, నా ప్రభు నన్ను పిలిచాడు. ప్రభు నన్ను పిలిచాడు కాబట్టి ప్రభు నన్ను పోషిస్తాడు. 35 సంవత్సరాల క్రితం నేను ప్రభుని అంగీకరించి 25 ఏళ్ళకి సేవకు వస్తే 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు నాకు 52, ఈ 22 సంవత్సరాల పాటు నన్ను 25 సంవత్సరాల పాటు నన్ను పోషించిన దేవుడు జగన్ కాదే. నేనెందుకు మా ఆయన దగ్గరికి వెళ్తాను? నీకు ఇంకో షాక్ న్యూస్ చెప్తాను విను. నా చర్చికి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నా పర్సనల్ ఇన్కమ్కి నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. నేను ఉద్యోగం చేసేటప్పుడు ట్యాక్స్ కట్టాను, అది ట్యాక్స్ ఇప్పటికే నేను కంటిన్యూ చేస్తున్నా. నేను రెగ్యులర్గా నాకు ఇన్కమ్ లేకపోయినా కూడా మినిమం ట్యాక్స్ పే ఆఫ్ 900 రూపీస్ డబ్బులు ట్యాక్స్ కట్టి నేను ప్రభుత్వానికి ఇన్కమ్ ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి ట్యాక్స్ దారుడుగా నేను నమోదయ్యి ఉన్నా. నా పాన్ కార్డు ట్యాక్స్ ఎస్ఎస్సీలో ఉంది. నాకు జగన్ 5,000 ఇస్తాడమ్మా. నాకు బీసీసీ సర్టిఫికేట్ ఉంది, నాకు ట్రస్ట్ లైసెన్స్ ఉంది, నాకు మ్యారేజ్ లైసెన్స్ ఉంది, నాకు చర్చ్ అథెంటికేటెడ్గా కంప్లీట్గా ట్రస్ట్ అండర్లో ఉంది. ఐ హ్యావ్ ఎవ్రీ డాక్యుమెంట్. ఈరోజు 5,000 రూపాయలు తీసుకున్న ఏ పాస్టర్కి నా దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, బట్ ఐఎమ్ నాట్ వర్త్ ఇట్ టు టేక్ ఇట్. ఎందుకంటే నేను ట్యాక్స్ వేసుకున్నవాడికి తీసుకోవడానికి లేదు అది. కాబట్టి ప్రభుత్వానికి నేను డబ్బులు తీసుకోకూడదమ్మా అని. అయ్యో అదేంటి సార్, మా ఊర్లో అన్నీ ఉన్నోళ్ళు మీరే తీసుకోకపోతే ఎలాగా? నా ప్రభువు కోసం నేనున్నాను అని. అయిపోయింది. మీటింగ్ ఒకటి పెట్టారు, పాస్టర్లందరినీ పిలిచారు. వాళ్ళకి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు పాస్టర్లందరికీ. ఎవరికి? పంపకానికి. ఆ రోజు పంచుతారు. మా మినిస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. నేను రానని చెప్పాను. నేను రాను, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆ రాజకీయ పార్టీ అని చెప్పబడే ఒక సంస్థకు దాసులైపోయిన పాస్టర్లతో నేను మాట్లాడడానికి మీరు క్రైస్తవులని, నాయకులని, క్రీస్తు పక్షం వారని నేను అనుకోవట్లా. కాబట్టి నేను రానని చెప్పాను. మా ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్పారట, సార్ ఆలివ్ గారు రానన్నారండి. ఎందుకు రానన్నాడంటే వీళ్ళందరూ రాజకీయ పార్టీ వాళ్ళు, యేసుప్రభు పార్టీ వాళ్ళు కాదని రానన్నాడట. మా ఎమ్మెల్యే ఫోన్ చేశారు, అవునండి పాస్టర్ గారు, ఎంతైనా మీ వాళ్ళే కదా. మావుడా నేను యేసుప్రభు వాడిని, వాళ్ళందరూ జగనోళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, మాకు సంబంధం లేదు, నేను రాను. ఇప్పటికీ మా ఊర్లో నన్ను ఏమంటారో తెలుసా? ఈడొక్కడే పెద్ద యేసుప్రభు అంటారు నన్ను. ఈడొక్కడే యేసుప్రభు. నేను గర్వపడతాను ఆ మాటకి. ఎందుకో తెలుసా? ఒకరి దగ్గర చేయి చాచలా, ఒకటి డబ్బులు నేను చూడలా. మొన్న ఎప్పుడో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, చెయ్య చాచక, చెయ్య చూడక, చెయ్య కలపక ప్రభు వైపు చూడగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా? చెయ్య చాపకంటే ఎవరినైనా అడక్కోక, చెయ్య చూడక అంటే ఆడికి ఉంగరాలు ఉన్నాయా, గొలుసులు ఉన్నాయా, గాజులు ఉన్నాయా, వాళ్ళు చూసి వాళ్ళు దీవిస్తారు కదా, ఎక్కువ దీవిస్తారు కదా, వాళ్ళని చూడక. చెయ్య కలపక, వాళ్ళతో వీళ్ళతో వెళ్ళిపోయి చేతులు వేసేస్తే ఓ 100,000 వచ్చేస్తాడు. అలాగా ప్రభువు హస్తం వైపు చూడగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? వాడు ప్రభు పక్షమైన వాడు. కానీ వాడు చేసే ప్రభు విరోధి. అలాంటి వాళ్ళని మీరు వెతకారు ఎక్కడన్నా? క్రీస్తు పక్షమైన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? నేను గొప్పోడని చెప్పట్లా, నేను వాక్యాన్ని బట్టి నేర్చుకున్నా, నేను మార్చుకున్నా, నా బతుకు విడుచుకున్నా, నేను కోల్పోయా, ఈ స్థితి నాది కాదు, నా ప్రభువు నాకు ఇచ్చింది మాత్రమే. ఈరోజు చెప్పి కేకలేస్తున్న ఈ కుక్క అరుస్తుందంటే, రొమ్మిరుచుకుని నిలబడిందంటే ఈ సాక్ష్యము ప్రభువు ఇచ్చింది. అంతకుమించి ఈ కుక్కలో ఏ అధికారం లేదు. ఇది ప్రభు వల్ల కలిగిన గర్వం, ప్రభు వాక్యం వల్ల కలిగినటువంటి ఆ మదం, ఇంకేమీ లేదు ఇక్కడ. దేవుని మాట కొరకు బతికితే నీ హృదయం అలా మండుద్ది. కంగారు పడదు, భయపడదు, నిరుత్సాహపడదు, చేయి చూడదు. నేను యేసు ప్రభు పక్షం. ఇప్పుడు మీరే పక్షం? చాలామంది 2 రకాల పక్షాలు ఉన్నారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. మళ్ళీ ఏమంటారో తెలుసా? నాకు వచ్చి మరీ అలా ఉండకూడదండి, కొంచెం చూసి గట్టిగా చెప్పండి. ఏటో అటు ఇటు ఉండొచ్చా, ఒకే వైపు ఉండాలా?
మీరేం మరి ఇటు చూసి చూడనట్టు అంటారే? చూసావా చూడనట్ట? సరిగ్గా చెప్పు. చూస్తే చూసినట్టుండు, చూడకపోతే చూడనట్టుండు. అదే చూసి చూడనట్టు సగం కొన్నేసాలు అయికు గుడ్డోడా అన్నాడు ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు తివ్వట్లు మనకి? ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభుపక్షంగా ఉండకుండా క్రైస్తవుడు అని అనుకుంటే, క్రైస్తవుడిగా బతుకుదాం అనుకుంటే, క్రైస్తవుడిగా చలామణి అవుదాం అనుకుంటే, బహుశా నీలో చాలామంది అనుకుంటారేమో, క్రైస్తవులని అనుకుంటారేమో. ఒక ఆయన అంటున్నాడు, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా, నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు. ఎక్కడ 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 5 నిమిషాలు ఆరాధన అయిపోతుంది, వచ్చేస్తాను. ఏం పాడాడు ఇక్కడ? నువ్వు ఉంటే చాలు నీ వెంటే ఉంటా. అక్కడ సీసా చూపిస్తున్నాడు. ఎక్కడ? వచ్చేస్తాను, 5 నిమిషాలు ఆరాధన అయిపోయినాయి. ఎవడంటే వెళ్ళిపోతావు? పెళ్ళిళ్ళలో, పేరంటాలలో, శుభకార్యాలలో, లోక సంబంధమైన మర్యాదలు జరుగుతున్న వేళ నువ్వు దేవుని కోసం బతకగలవా? ఇలాంటి పాటలు పాడి నీ జీవితంలో అలాంటి నడక లేకపోతే ఏమంటారండి నిన్నేమనాలి? మా దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారు మా ఆవిడ దేవుడు సేవ బాగా చేస్తుంది అన్నాడు. నువ్వో మనకు అదేం లేదులే, ఆవిడ ఎక్కడ కావాలంటాడు తీసుకెళ్తాం, తీసుకురావటమే. మనంతా ఓలా క్యాబ్ డ్రైవర్నే, ఆవిడదే సేవ అంతా ఆవిడదే, దేవుడు ఆవిడనే పిలిచాడు, నన్ను పిలవలా అన్నాడు. అలా ఎవరికైనా ఉంటుందా? ఒకడిని పిలిచి ఒకడిని పిలవకుండా ఉంటాడా? భర్తని పిలిచాడు అని అంటే భార్యను రక్షించుకోవాలని అర్థం. భార్య రక్షించబడినటువంటి పిలుపు వచ్చింది అని అంటే భర్తను దక్కించుకోవాలని అర్థం. అంతే. భార్యాభర్తలు రక్షించబడ్డారు అనుకోండి, పిల్లల్ని ఖచ్చితంగా సేవ లేక దేవుని యొక్క పరిపూర్ణత రక్షణలోకి నడిపించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. నేనును నా ఇంటి వారును, అది పిలుపు, అది వాక్యం. అంతేగాని మేము వచ్చాం కానండి మా ఆయన రాడండి, మరేం చేయనండి నేను? నువ్వు ఒక్కదానో యేసు ప్రభువుతో పరలోకం దూరిపోదు కానీ, మీ ఆయన నరకంలో తోసేద్దు కానీ, పరలోకం నుంచి చూసి అబ్రహాము లాజర్ కథ నడుపుదు కానీ కింద. మా ఆయన అక్కడ ఏడుతున్నాడంటే అయ్యో మా ఆయన ఏడుతున్నాడని ఏడుతావా? బతుకుండగా నువ్వు చేయాల్సిన పని చేయకపోతే ఎలా అవుద్ది? లెక్క అవుతుంది కదా. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు పాడే పాటలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేస్తున్న క్రియలు యేసు ప్రభువుని ఎరిగిన పక్షము వాడను అని చెప్పేవిగా ఉంటున్నాయా లేదా చూసుకోండి. ఆ ఫోకస్ చూపిస్తుందా లేదా? ఒకవేళ చూపించకపోతే ఈ రాత్రి నేను మిమ్మల్ని చూసి కూడా సిగ్గుపడుతున్నాను. మీరు ఆయన పక్షం వారు కాదు. ఒక రాజకీయ పక్షమో, ఒక లోకపక్షమో, ఒక లౌకికవాది పక్షమో, ఒక లోకంలో యేసు ప్రభు ఉంటే దీవెనలు వస్తాయని, ఆశీర్వాదాలు వస్తాయని దాని పక్షమో ఉన్నావేమో. కానీ దేవుని పక్షమైనటువంటి పద్ధతికి మనం జీవించకపోతే దేవుని వాక్యాన్ని అంగీకరించదు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చెప్తుంది, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. ఏమిటి లేకపోవడం చెప్తాను ఇప్పుడు, రండి. ఇవి ముందుకు వచ్చేసాయి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఇక్కడ లౌదేకే సంఘంతో పాటు మన సంఘం కూడా చూసుకుంది. కానీ ఫస్ట్ నీకేముండాలి? పూర్ణ జాగ్రత్త ఉండాలి. తర్వాత మీ విశ్వాసమునందు సద్గుణమును. మొదట నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో ఏముండాలి? సద్గుణం. గుణమంతా మంచిదే ఉండాలి. సద్గుణమునందు జ్ఞానమును. గుణము మాత్రమే ఉంటే సరిపోదు, గుణంతో పాటు నీకేముండాలి? చక్కటి జ్ఞానమైనటువంటి ఆలోచన, జ్ఞానమైన మాట, జ్ఞానమైన వాక్కు ఉండాలి. ఇంకా జ్ఞానమందు ఆశానిగ్రహమును. జ్ఞానముతో పాటు నీకు ఇది లేకపోయినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కలగకపోయినా పర్వాలేదు, దొరకకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆశానిగ్రహం ఉండాలి. ఆశానిగ్రహమునందు సహనమును. ఆశానిగ్రహంలో ఎవడేమైనా భరించగలిగినటువంటి సహనం కలిగి ఉండాలి. సహనమునందు భక్తిని. అక్కడికి వచ్చింది భక్తి. ఇవన్నీ లేకుండా భక్తి భక్తి అని పాటలు, ఈ మ్యూజిక్లు, డబ్బాలు కొడ్డాలు, ఈ ఆరాధనలు, ఈ వాక్యాలు, ఈ మీటింగులు, ఇవన్నీ సోది. దేవుడు చెప్తాడు సోదిగాళ్ళు వీళ్ళందరూ యేసు ప్రభు నాకు సోదిగాళ్ళు అని అంటారు. మీరు బాధపడద్దు, ఓ మాట చెప్తాను నేను. మొన్న కలకట్టాలో
షిర్డీ సాయిబాబా దేవుడు కాదని చెప్పారు, తెలిసిందా? పుట్టపర్తి కాదు, షిర్డీ ఆయన దేవుడు కాదు, సాయిబు. ఆ విగ్రహాలన్నీ తీసి పడేయండి అని కాశీలో తీశారు. ఆ తర్వాత చాలామంది సాయిబాబా గుళ్ళన్నీ తీశారు. ఆ గుడుల్లో విగ్రహాలన్నీ తీసేసి నార్త్ సైడ్ చాలా విపరీతంగా ఉంది. నిన్న గయా అంటే బుద్ధుడు చేసినటువంటి నడియాడినటువంటి ప్రదేశం. అక్కడ కొంతమంది కపీశ్వరుడు, మునీశ్వరుడు, కొంతమంది మునులు విగ్రహాలు పెట్టారు. నిన్న తీశారు. అవి వాళ్ళు ఒప్పుకోలే. మా బుద్ధుడికి ఇలాంటివి నచ్చవు, మీరు అనవసరం విగ్రహాలు ఇక్కడ పెట్టకండి, తీసిపడండి, విగ్రహారాధన బౌద్ధం ఒప్పుకోదు, తీసేయండి అని ఎప్పటి నుంచో ధర్నా చేస్తే నిన్న యూపీ గవర్నమెంట్ తీసేసింది గయాలో. సాయిబాబా దేవుడు కాదని తీశారు. మరి భక్తులు ఏమైపోతారు చెప్పండి? సాయిబాబా భక్తులు ఇన్ని సంవత్సరాలు ఆయన ఏమనుకున్నారు? దేవుడు అన్న. మరి ఇప్పుడు ఏమైంది? అది కాదు, ఆడు సాయిబు. అసలే సాయిబులు భారతదేశం తోసేద్దాం అనుకుంటుంటే మళ్ళీ ఆ సాయిబు గుడి పెట్టడం ఏంటి? అత్యంత కుదరదని చెప్పి ఇప్పుడు తిరుగుబాటు చేస్తుంది. మాతో వాకింగ్కి వస్తాడు ఒక ఆయన, కామేశ్వరరావు గారని. ఆయన సరిగ్గా పోయేటోడికి ఏదో ఛానల్లో సాయిబాబా సీరియల్ వస్తాడు, వెళ్ళిపోతున్నాడు. మొన్న ఎవరో నా పక్కనుండి ఈ సాయిబాబా ఛానల్కి వెళ్ళిపోతాడు గురు, కొంచెం ఒకసారి ఓ నొక్కు అన్నాడు ఒక ఆయన. నన్ను ఓ నొక్కు అంటే నేను అన్నాను, కామేశ్వరరావు గారు ఏంటి ఎందుకు సీరియల్కి వెళ్ళిపోతున్నారు? సాయిబాబా దేవుడు కాడని చెప్పారట కదా, తెలీదా మీకు? బొమ్మలను తీసి పడేస్తున్నారు మళ్ళీ మీరు అన్నారు. సార్, ఆయన దేవుడు కాదంటే నేను ఒప్పుకుంటాను సార్, కాకపోతే ఆయన చేసిన పనులు మంచివి సార్, ఆయన చెప్పిన మంచి పనులు సార్, పద్ధతులు మంచివి సార్, అది సీరియల్లోకి చూస్తారని తప్ప దేవుళ్ళలో చూడడానికి వెళ్ళట్లేదు సార్. అయితే రండి ఈరోజు మనం వాకింగ్ వెళ్దామన్న. అంటే కంటిన్యూటీ పోద్దేమో సార్, సీరియల్ బ్రేక్ అయిపోద్దేమో సార్, అయితే మీకు దేవుడే సార్ ఆయన అంటే. కాదు సార్, కానీ ఆలివ్ గారు మీతో ఏ మాటకి ఆ మాట చెప్పాలి, మీరు మొహమాట లేకుండా చెప్తారు, ఏదైనా సూటిగా మాట్లాడతారు. ఇన్ని సంవత్సరాలు సాయిబాబా దేవుడు అన్నప్పుడు దేవుడు కాదంటే ఒప్పుకోలేకపోతున్నాను సార్ అన్నాడు. ఒప్పుకోలేకపో అసలు కష్టంగా ఉంది సార్. ఇంతకుముందు సాయిబాబా బొమ్మ పైనెట్టుకుని జై సాయిరామ్ అని ఉంది సార్. ఇప్పుడు అలాగంటే ఎవడ హే అంటున్నారు సార్. అందుకని బొమ్మ తిరగేస్తాను సార్, క్యాలెండర్ మాత్రం పెట్టండి. కొంచెం కష్టంగానే ఉంది సార్, ఏ మాట కామాట. బండి మీద కూడా అక్కడ సాయిబాబా బొమ్మ ఉండేది, కార్కి తీసాడు ఈ మధ్య స్టిక్కరు. ఏమంటే దేవుడు కాదు కదా, బయట వాళ్ళు ఏమంటారు, హే ఈడెవడా ఈ పిచ్చోళ్ళగా ఉన్నాడా, బ్యాంక్ ఎంప్లాయీ ఆయన, తిడతారు కదా. కొంచెం చాలా కష్టంగానే ఉంది సార్. ఏం చేయాలి సార్ అని అడిగాడు. ఏం చేయొద్దు, ఇన్ని సంవత్సరాలు నువ్వు వెంబడించింది ఒక్కసారిగా అది అబద్ధం అని తెలిస్తే నీ మనస్సు కొట్టుకుంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకున్న నువ్వు వెంబడిస్తున్నది కూడా యేసు ప్రభుని కాదు. నేను చెప్తున్నాను ఈరోజు, బైబిల్ చెప్పిన యేసు ప్రభుని కాదు. నీకు నచ్చిన యేసు ప్రభు బొమ్మనెత్తుకున్నావు, నీకు నచ్చిన యేసు ప్రభు చర్చనెత్తుకున్నావు, నీకు నచ్చిన యేసు ప్రభుకు సంబంధించిన వాక్యాలు ఎత్తుకున్న, దీవెనలు ఎత్తుకున్నావు, నీకు నచ్చిన ఆశీర్వాదాలకు బతికావు. కానీ ఆయన చెప్పిన దానికి ఒక్కడో జరగలేదు. మా కామేశ్వరరావు ఎంతో నువ్వు అంతే, డౌటే లేదు. కాదంటారా? లేదండి నేను క్రైస్తవుడిని అరుతావా? అరు లేచే. ఎందుకు అరవలేవు తెలుసా? నువ్వు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన పార్టీ కాదు కాబట్టి అరవో. ఆయన కావాలి, ఆయన మంచోడు, ఆయన పాపం లేనాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు. సొల్లు కబుర్లు ఎన్నైనా చెప్పు, ఆయన చెప్పింది చేసావా లేదా అది చెప్పు. ఆయన ఎలాంటి ఎవడని చెప్తాడు? బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడ్డా యేసుప్రభు గురించి? పీసీసీలు యేసుప్రభు గురించి పాటలు పాడదా? వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లి అందరూ పాటలు పాడరా? వాళ్ళు క్రైస్తవులా? నువ్వు అంతే, జీవితంలో లేదు. ఈరోజు తేలికగా క్రైస్తవ్యాన్ని కలుపుకున్న మనము క్రైస్తవులు అనబడినటువంటి వేషధారణతో, క్రైస్తవులు అనబడినటువంటి ముద్రలతో ఆత్మీయమైన మోసాలు చేసుకోవటం దేవుడు ఆనందిస్తాడా? దేవుడు సంతోషించగలడా? ఆలోచించండి. ఈ లక్షణాలు చెప్తున్నాడు అక్కడ. ఆశా నిగ్రహమునందు సహనము, అక్కడ సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ. ఎక్కడ భక్తిలో ఏముండాలట? సహోదర ప్రేమ. అందరినీ ఒకలాగా ప్రేమించడం సహోదర ప్రేమ. ఒక తల్లికి సహోదర ప్రేమ విషయంలో ఒకలాగా ఉంటుంది, చెప్తాను వినండి. మీలో ఎవరైనా 4-3 కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీలో 4-3 ఆడపిల్లలు మగపిల్లలు కలిసిన కుటుంబంలో నుంచి మీరు వస్తే 4-5 మెంబర్స్ మీకు ఉంటే ఒక మాట చెప్తాను. ఆ ఇంట్లో నుంచి వచ్చినటువంటి ఆడపిల్లకి 4 పిల్లలు పుట్టారు అనుకోండి. అంటే అమ్మగారికి 4 సంతానం. ఇప్పుడు ఆ అమ్మకి 4 సంతానం. జనరల్గా 4 ఒకేలాగా చూస్తుందా తల్లి? పిల్లలందరినీ ఒకేలా చూస్తుందా తల్లి? కానీ నోటి మాట ఏంటి? తల్లికి పిల్లలందరూ అందరూ గట్టి చెప్పండి. నిజమేనా? అందరూ సమానం అంటే నిజమేనా?
అందరినీ ఒకేలా చూస్తుందా? యువర్ రైట్, చూడదు. నాన్న ఎవరిని చూస్తాడు? పెద్ద కొడుకుని చూస్తాడు. అమ్మ ఎవరిని చూస్తుంది? చిన్నోడిని చూస్తుంది. ఎంతసేపు ఈవిడిది కూడా మానేసి గుడ్డాడికి ఇట్టేద్ది. చిన్నోడు కదరా అంటది. పెద్దోడే, నేను కాదా, నాకెవ్వా అంట. నువ్వు పెద్దోడు లేరా, నాన్న నువ్వు తిన్నా, నువ్వు తిను, కొంగిని దాచుకుని నువ్వు తిను దోపెద్ది. చిన్నోళ్ళు అంటే ముద్దు. తల్లి సమానత్వం ఉందా? నీ కళ్ళు మంచివేనా? నిన్ను నమ్మచ్చా? నువ్వు అంత ప్లెయిన్గా ఓపెన్గా ఫెయిర్గా ఎందుకు లేవు? అంతే, కుళ్ళుదానివి నువ్వు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఈ తల్లి కుళ్ళిది. నేను చెప్పిన తల్లి నలుగురు పిల్లల్ని సరిగా చూడని తల్లి కుళ్ళిది. కానీ ఆ అన్నదమ్ములు ఉన్నారు చూసారు, ఆవిడికి అక్కచెల్లెళ్ళు ఉన్నారే, వాళ్ళందరినీ మళ్ళీ ఆవిడ ఒకలాగా చూసుకుంటా చూడండి. మా అక్క, మా చిన్న తమ్ముడు, మా అన్నయ్య వచ్చాడు, మా చెల్లి, ఎంత ప్రేమగా ఉంటుందో వాళ్ళతో. కూతుళ్ళ దగ్గర కొడుకుల దగ్గరికి వచ్చేటికి మళ్ళీ తేడా. మీలో కమల్ హాసన్ ఉన్నాడండి. కమల్ హాసన్ ఏంటి యాసాలు? తల్లివేమో నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములందరినీ ఒకలా చూసుకుంటావా? నీ పిల్లల దగ్గరికి వచ్చేటికి తారతమ్యాలు కలిగి ఉంటావా? ఉండొచ్చా? ఉండకూడదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే, సహోదర ప్రేమ అంటే నీ అన్నదమ్ములతో ఎలా అయితే సహోదరుగా ఉంటావో, నీ లోకంలో ఉండేటువంటి లూథరన్ చర్చు, బాప్టిస్ట్ చర్చు, మెథడిస్ట్ చర్చు, ఫెలోషిప్ చర్చు, ఇలాంటి ఏ పేరు లేని చర్చి అందరితో కూడా నువ్వు అలా సహోదరుతో ఉండగలవు. ఉండొచ్చా? ఉన్నారా? ఉంటారా? ఆ చర్చోళ్ళు ఈ చర్చోళ్ళతో మాట్లాడతారా? ఈ చర్చోళ్ళు ఆ చర్చోళ్ళకి రాణిస్తారా? ఎంత సహోదర ప్రేమ అంటే నేను చూశాను తణుకులో. ఇక్కడే గ్రూప్లోకి వస్తారు. మీకు తెలుసా మీ వాట్సాప్ గ్రూప్లో నేను ఉంటానని? మీకెవరికీ తెలియదు. మీ వాట్సాప్ గ్రూప్లో, మీ ప్రేయర్ గ్రూప్లో నేను కూడా ఉంటాను. నేను కూడా వింటాను మీరేం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఏ మాటలతో మీరు మాట్లాడుకుంటున్నారో అవన్నీ నేను కూడా మీ గ్రూప్లో సభ్యుడినే. లేకపోతే నేను ఇక్కడికి రాను మీతో. మీ పేర్లు నాకు, చాలామంది పేర్లు నాకు తెలుసు, పర్సన్ ఎవరో తెలియదు. ఎందుకంటే మీరంతా వీడియో మ్యూట్ కదా, అందుకని నాకు పర్సన్ ఎవరో తెలియదు, పేర్లన్నీ గుర్తు. ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాస్టర్ గారు వాళ్ళ చర్చోళ్ళని ఇంకో చర్చకి వెళ్ళినవడం, ఏమీ నీకు రోగం? మా ఇద్దరు రోగం. వెళ్తే ఏమవుద్ది? నేర్చుకుంటాడు. నువ్వు నేర్పవు, ఆడు నేర్చుకునేవో. వెళ్ళనివ్వడం, రానివ్వడం. సరిగదా వెళ్ళాడు అనుకో, సంఘంలో నెక్స్ట్ రోజు మెసేజ్ ఎవరో తెలుసా? యేసుప్రభు కాదు, ఈవిడే. అది వెళ్ళినోడు గురించే మెసేజ్. ఇక్కడ వారు ఎక్కడికైనా వెళ్ళిపోయి శాపగ్రస్తులు తీసుకొచ్చి ఆ తెగులు ఇక్కడ అంటిస్తున్నారు. తెగులు అంటిస్తాడా? పరిశుద్ధత అంటిస్తాడా? ప్రభు దగ్గరికి వెళ్తే తెగులు వస్తుందా? మరి ఎందుకు వీళ్ళకి భయము? సహోదరు ప్రేమ ఉందా వీళ్ళకి? వీళ్ళు క్రైస్తవులేనా? వీళ్ళని క్రైస్తవులని అన్నామా? మరి వీళ్ళు నడిపించేది సంఘమేనా? వీళ్ళు వెళ్ళేది జనమేనా? వీళ్ళు నడిపించేది ఆత్మీయతేనా? మోసం. మరి క్రైస్తవ్యం ఎలా చెప్తారు నువ్వు? ఇంకా కిందకు వద్దాం. సహోదరు ప్రేమ యందు దయను ఏమర్చాలి? దయను అమర్చుకున్నది. ఏం చేయాలి? ఫిక్స్ చేయండి. అమర్చుకున్నది, ఫిక్స్ ఇట్, టు బ్రింగ్ ఇట్, టు అకాంపనీ ఇట్, టు మిక్స్ ఇట్, టు యాడ్ ఇట్. ఇన్ని అర్థాలు ఉన్నాయి అక్కడ. అవి అలవర్చుకోండి, ఫిక్స్ చేయండి. దాన్ని బిగించండి, దాన్ని తీసుకురండి. అక్కడ లేదు, అది పెట్టండి. ఆ మేకు బిగిస్తే అది టైట్ అవుతుంది, నిలబడుతుంది. అది తెచ్చి దాన్ని బిగించుకోండి, అమర్చుకోండి. దేవుని వాక్యం ఇంత కఠినంగా ఎందుకు చెప్తుందంటే, ఈరోజుకి మనలో ఇవేమీ లేకుండా మనందరం క్రైస్తవులు అని అంటే యేసుప్రభు ఏమంటాడు? క్రైస్తవులు అంటాడా? అనడు కదా. భయం వేస్తుంది. ఇలాంటి క్రైస్తవ్యంలోనే మనం ఉన్నామని బాధపడుతున్నాం. ఇంకొక మాట చెప్తాను మీకు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంకి రండి. ఇక్కడ ఒక బ్రదర్ని చూపిస్తాను మీకు. క్రైస్తవ బ్రదరే, కంగారు పడద్దు. యాక్ట్స్ 8. అపోస్తులు 8:8లో 9 దగ్గరకు వద్దాం. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయిచు. ఏం చేస్తున్నాడు సీమోను? గారడీ చేయిచు. ఏం చేస్తాడు? టచ్. ఈ సీమోన్ ఏమంటాడు? టచ్ అంటాడు. అప్పుడు అవతరాడు ఏమవుతుంది? అని గిద్దుద్ది. ఈ టచ్ అనగానే అక్కడ జ్వరం అవుతుంది. జ్వరం షేక్ ఫిట్స్. కాసేపు ఊగితే సంఘం అంతా చప్పట్ల. ఆ టైంలో మా బాబు ఉంటాడు ఇక్కడ, ఈ మ్యూజిక్ బాబు. బేస్ సౌండ్ పెట్టేసి ఈ కింద బిన్లు బద్దలైపోవాలా.
మ్యూజిక్ వేస్తాడండి, ఏదైనా ఆ రాగమే, ఆ బేస్ రాగమే ఏడిపిస్తాడు చూడు. ఆ టైంలో బౌ అని లేపుతాడు చూడండి. ఇప్పుడు అప్పుడు మనకు కూడా పూనేస్తుంది. ఈలోపు వెనకాల ఆరాధన 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 ఆరాధన. ఎత్తడం ఏంటి, దించడం ఏంటి, ఎవడు చేయమన్నాడు ఇవన్నీ? గారడి సీమోన్ అనేడు ఒకడు ఉన్నాడు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు, వాకింగ్ వస్తున్నాను. గారడి సీమోన్ అనేడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేసేవాడు తెలుసా? మనుషుల్ని తానెవడో ఈ యొక్క గొప్పవాడని చెప్పుకొనొచ్చు. గొప్పోడని చెప్పుకుంటాడు, కటౌట్లు వేయించుకుంటాడు, గోడ మీద పోస్టర్లు వేయించుకుంటాడు, దాని మీద కుక్క వచ్చి వస్తుంది, డస్ట్బిన్ల దగ్గర అంటిస్తుంది, అది వెళ్ళే పోతూ ఉంటుంది. అక్కడ ఎవడి మీద వేస్తుందో దానికేం తెలుసు? దానికి వాసన మైదాపిండి వాసన కూర్చుంటే వేసింది దాడి మీద. మనకు పోస్టర్లు ఎక్కడ అంటిస్తాం? అక్కడే మొత్తం చూసినా పోస్టర్లే. వీడు గొప్పోడు కదా, అలాగే చెప్పుకుంటాడు. గారడి సింహం గురించి చెప్తున్నాను, మీరు పాస్టర్ల గురించి అనుకోకండి. చెప్పు. సమరయ జనులను విభ్రాంతి పరుచుండెను. అయ్యో బాబోయ్, ఏం చేస్తున్నాడంటే జనాల్ని విభ్రాంతి పరుస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు చెప్పా అంటే అది ఏమంటుంది తెలుసా? విజయవాడ నాదే అంది. కనకదుర్గ అనిసింది కదా పేరు. ఆ తర్వాత బెల్లంపల్లికి బెల్లంపల్లి అయిపోయింది, మొత్తం గొల్లంపల్లె. పోలీసులు కేసు పెట్టారు దాని మీద, నానా గొడవలు అయ్యాయి. ఏమంటే దయ్యం నిజం చెప్పుద్దని ఎవడని తెలుసా? దయ్యం నిజం చెప్పుద్దా అబద్ధం చెప్పుద్దా? దయ్యం నిజం చెప్పుద్దా? అబద్ధమేగా చెప్పేది. నువ్వు దయ్యంతో మాట్లాడచ్చు అసలు? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన దయ్యంలో మాట్లాడనివ్వలేదని ఉంది. ఈ గారడి విభ్రాంతిగాడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు అంటే, అల్ల ఊర్లోని అల్ల చెట్టు కింద ఇది వెళ్ళిపోతుంటే దీనిలో నుంచి వచ్చానని మాట్లాడతాం. తర్వాత ఏం చేసావు? దాని కడుపులో దూరాను. కడుపులో ఏం చేసావు? నొప్పి కలిగించాను. ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పి కలిగించావు? ఈలోపు అమ్మతేజ లెగిస్తాడు ఒకడు. గారడి సీమోన్ అనే అమ్మ రేజా ఒకడు లెగిస్తాడు. ఇక్కడ నిర్మల నిర్మల ఎవరు? నిర్మల ఎవరు? ఎవరు 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 నిర్మల? అక్కడ నిర్మల ఉండదు. కాకపోతే ఎప్పుడో చిన్నప్పుడు ఆవిడకి నిర్మలా గ్రేస్ అనేది పిలిచినట్టున్నారు. ఒకది లేచిపోద్ది. అయ్యగారు నన్ను పేరు పెట్టి పిలిచి నా జీవితం అంతా చెప్పేశారు టీవీలో. ఈ టీవీ ఉంటుంది కదా, గారడి సీమోను ప్రజల్ని విభ్రాంతి పరుస్తాడు. మనం వాళ్ళ కోసమే చూస్తూ ఉంటాం టీవీ. మన ఫ్యాన్స్ వాళ్ళే, మనం వాళ్ళ చుట్టూ తిరుగుతాం, వాళ్ళ కోసమే వెళ్తాం. మీ సంఘము ఉపవాస ప్రార్థనకు రాకుండా గ్రౌండ్స్లో మీటింగ్లు పెడితే ఎల్లునోడిని ఏమిచ్చి కొట్టాలండి? మిమ్మల్ని ఏమిచ్చి కొట్టాలి? సంఘములో విజ్ఞాపన చేయాల్సినటువంటి నువ్వు, యేసుప్రభు నమ్ముకున్న నువ్వు, ఆ గారడి సింహంలో చేసే యాశాలకి గ్రౌండ్లు నింపడానికి వెళ్ళే క్రైస్తవుల అన్యులకు కదా సువార్త. సువార్త స్వస్థత మహాసభలు ఎవరికి పెట్టాడు? క్రైస్తవులకి, అన్యులుగా? నిజం చెప్పండి. ఎరనానా నువ్వు చూసిన ఏ మీటింగ్లోనైనా అలాంటి సభల్లో క్రైస్తవులు కానోళ్ళు ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారు? నిజం చెప్పరా? నువ్వు నిజం మాట్లాడతావు. అన్యులు ఎక్కువ ఉన్నారా? క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా? అన్యులు ఎక్కువ ఉన్నారండి. బయట మీటింగ్లో అన్యులు ఉన్నారా? బహిరంగ సభల్లో మీరేం చెప్పారు చెప్పండి? ఆటోల మీద తోలుకెళ్ళిన వాళ్ళు ఎవరు? డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన జనాలందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? అన్యుల్ని ఎక్కడైనా చూసారు అసలు మీరు? గ్రాండ్ సక్సెస్ మీటింగ్. గారడి సీమోను కాకపోతే ఎవడో నువ్వు గ్రాండ్ సక్సెసా? ఎందుకు అన్ని మీటింగ్లు పెట్టిన తర్వాత, అన్ని లక్షల మీటింగ్లు పెట్టిన తర్వాత ఆ సంఘానికి నేను వెళ్ళి అడిగాను, మీ సంఘంలో ఎంతమంది అన్యులు సంఘంలో చేర్చబడ్డారని అడిగాను. డీజీఎస్ దినకరణ్ గారు మా విశాఖపట్నంలో మీటింగ్లు పెడితే ఆ చర్చిలకు వెళ్ళి అడిగాను నేను. అప్పటికి నేను యేసుప్రభుని నమ్ముకోలే, కానీ ఇష్టం. ఎంతమంది మీ చర్చికి కొత్త వాళ్ళు వచ్చారు ఈ నెలలో అని అడిగితే ఎవ్వరు రాలేదన్నారు. ఏ చర్చిలో ఒక్కడు కూడా రక్షణ పొందరా. మరి జనం చూస్తే లక్షల మంది వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఎవరు? గారడి సీమోను వాక్యం చెప్తుంటే ఈ గారడి ఇష్టపడిన ప్రజలు, విభ్రాంతి పొందుతున్న ప్రజలు అక్కడికి వెళ్ళారు. సరే, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకున్నారు. ఆయన్ని చిన్నవారు మొదలుకొని పెద్దవారు ఏమనుకున్నారు? దేవుని మహాశక్తి అనబడిన వాడు. శక్తి అంటే ఈయనేనండి. అసలు ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు, ఎంత అద్భుతాలు, ఎంత ఆశ్చర్యాలు. భూమిని తలకిందులు అయిపోతుంది. వర్షాన్ని ఆపేశాడు ఒక ఆయన. అయితే మీరు వీడియోలు ఉన్నాయి చూసుకోండి, నేను చెప్పేవన్నీ ఫేస్బుక్లు యూట్యూబ్లోనే. వర్షాన్ని ఆపేస్తే
ఆగో అన్నాడు అనిల్ కుమార్. కురిసేసిందండి, మామూలు కాదు. అదేమని తెలుసా, నేను ఆగను అంది. ఎయిడ్స్ తొక్కేస్తున్నా, కరోనా తొక్కేస్తున్నా అన్నాడు మా రాజమండ్రి థామస్ అన్న. 2 సంవత్సరాలు మనిషిని బయటికి రానివ్వలేదు అది. వీళ్ళు తొక్కడాలేంటో, వీళ్ళు బంధించడాలేంటో, వీళ్ళు ఆపడాలేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. నేను నవ్వుతున్నాను కదా, ఎందుకు నవ్వుతున్నాను తెలుసా? ఇవన్నీ నేను చేశాను. ఇప్పుడు నేను చెప్పే ఈ పాస్టర్లు చేసే పనులన్నీ నాకు తెలుసు. ఐ నో హౌ టు మెండ్ ద పీపుల్ అండ్ హౌ టు ట్రైన్ ద పీపుల్. ఎలా లోబర్చుకోవాలో తెలుసు, ఎలా సిద్ధపరచాలో తెలుసు. నేను ఒకప్పుడు గారడి సీమోన్నే. కానీ అవి ఎందుకు జరిగాయో నాకు తెలీదు, ఎలా జరిగాయో నాకు తెలీదు. కానీ అవన్నీ స్పష్టంగా నాకు తెలుసు ఎలా చేయాలో తెలుసు. టెస్ట్ చేద్దాం అనుకుంటే వచ్చి నిలబడండి, నేను చేసి చూపిస్తాను. నీకన్నీ నీ జాతకం అంతా చెప్పేస్తా, నీ బతుకంతా చెప్పేస్తా. ప్రభు ఓ రోజు అడిగాడు, నీ దగ్గరికి వచ్చేవాడు నువ్వు నిలబడతావా పడగొడతావా? ఏం చెప్పను? నిలబెట్టాలా పడగొట్టాలా? నిలబెడతాను ప్రభు అని. ఈ యాషాలు మాని అన్నాడు. ఆ రోజు నుంచి వాక్యం పట్టుకున్నాను, దాని ప్రకారం బతకడం నేర్చుకున్నాను, దాని ప్రకారం బోధించడం నేర్చుకున్నాను. దాన్ని తప్ప మరొక దాన్ని చెప్పడం మానేశాను. నా మాట విమర్శగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, రోషంగా ఉంటుంది. దేవుని మాట ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుతున్నాను. ఎందుకు? ఆ వేషాలు వదిలేమన్నాడు, గారడి వేషాలు వేసేయడం మానేయమన్నాడు. ఈ గారడివాడి గురించి మీకు ఎందుకు చెప్పానప్పుడు అర్థమవుతుంది. రండి ఇంకా కిందకు వస్తాం. అతడు 8వ అధ్యాయంలో 17వ వచనం రండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఏమయ్యారు వాళ్ళు? పరిశుద్ధాత్మని పొందారు. ఓ 10 రూపాయలు నేను డబ్బులు లేకుండా వస్తాం బయటికి వచ్చినప్పుడు. ఇరవై ఇచ్చినట్టున్నాడు. దేవుని స్తోత్రం. పేతురు యోహాను దగ్గరికి వాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ? యోహాను పేతురు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఏం చేశాడు తెలిసి వెళ్ళి, ఇదిగోండి పేతురు గారు, ఏమనుకోకండి, వాళ్ళకి వెళ్ళి ఏమిచ్చాడు తెలుసా? ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో, నేనెవడి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగెను. ఈడు క్రైస్తవుడా కాదా? ఎలా చెప్పేస్తారు క్రైస్తవుడు కాదని? పేతురు దగ్గరే ఉన్నాడు శిష్యుడు, పేతురు యోహాను దగ్గరే ఉన్నాడు, వాక్యం వింటున్నాడు, డబ్బులు కూడా ఇచ్చాడు, కానుక కూడా ఇచ్చాడు. అందులో పేతురు గారి దగ్గరికి, బిషప్ దగ్గరికి వెళ్ళాడు, బిషప్ అయ్య గారి దగ్గరే ఉన్నాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవడి మీద చేతులు వేస్తే ఆడికి ఏమవ్వాలి? నాకు అది ఇచ్చే, నువ్వు ఇస్తే వస్తున్నాయి కదా, మీరు వేస్తే వాళ్ళు వచ్చేస్తున్నాయి కదా, మీరు వేయగానే అంటున్నాడు కదా, అదేదో నాకు ఇయ్యి, నేను నీకు ఇస్తున్నాను, డబ్బులు తీసుకో, ఎంత కావాలో అడుగు, కావాలంటే నేను ఇంకా గార్డెన్ చేసేస్తా, నీకు ఇస్తా, నువ్వు మాత్రం నాకు ఆ కొలలేని ఆత్మని, కొలలేని ఆత్మ, కొలవలేని ఆత్మ. దాన్ని ఎలా చెప్తున్నాడు తెలుసా? నింపుకో నింపుకో నింపుకో, ఇప్పుడే నింపడని ఇప్పుడే నింపడు. నింపడు కొళాయా తొట్టే? ఎక్కడి నుంచి తెచ్చేస్తావు? నీ దగ్గర లేనిది. ఆత్మ దిగిరమ్ము బెదర టంటడాంగ్ మ్యూజిక్. ఆ వెనక మ్యూజిక్ లేకపోతే ఎవరికి ఊపి రాదు, పాస్టర్కి ప్రార్థన రాదు. డంటడాంగ్ అగ్ని మండించు డంటడాంగ్ దిగిరా నౌ రైట్ నౌ ఫిల్ ఫిల్ ఫిల్. ఏడ్ ఫిల్ గారడి. నీకు ఎర్రి కాకపోతే అక్కడ కూర్చున్నాడు నిన్నేమనాలా? నువ్వు పెద్ద పరిశుద్ధురాల్లాగా, ప్రతి ఒక్కడూ పరిశుద్ధుడే, ఎంత ఆశలు ఎత్తాడో తెలుసు. అక్కడికి వెళ్ళి ఫిల్ నింపు ప్రభు, పాపిని ప్రభు నింపు ప్రభు. పక్కోడు కూగితే ఈడు ఊగుదామని, ఈడికి వస్తుందా రాదో డౌట్. నేను ఇచ్చే చెప్పింది ఏంటో తెలుసా? మీరందరూ నవ్వుతున్నారు కానీ మీరు కూడా ఆ డబ్బులు ఇచ్చి
ప్రభు దగ్గర దీవెనలు పొందుకుందామని సంఘానికి వచ్చి కానుకలు ఇచ్చిన వాళ్ళే సిగ్గులేని వాళ్ళారా. మీ అందరూ డబ్బులు ఇచ్చిన గారడి సీమోను కొడుకులు కూతుర్లు అప్పలో బావలే కాదు. దేవుని పేరట ఇచ్చి తెచ్చుకుందాం దుబ్బేద్దాం అనుకున్న వాళ్ళు బ్యాచ్ కాదు మీరు. సీమోన్ దొంగల బ్యాచ్ కాదు మీది. మీరు దొంగల ముట్ట అంటే సిగ్గు వచ్చిందా, కోపం వచ్చిందా? డబ్బులు ఇచ్చి దీవెనలు పొందుకుందామని చర్చలకు వెళ్ళిన వాళ్ళు కాదు మీరు. కానుకలు ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు దొంగిలించేద్దామని చెప్పి పాస్టర్ల చేత నెత్తిరి మీద చేతులు ఎంచుకున్న వాళ్ళు కాదు మీరు. లేరా గారడి వాళ్ళు. ఇప్పుడు గారడి సీమోను పక్కకు పెడదాం. ఎందుకు వీళ్ళు క్రైస్తవులా కాదు చెప్పండి. నా బాధ అంతా మీకు అర్థమవుతుంది. రాత్రి బిర్యానీ తిందిరులే చెప్పండి అమ్మా, క్రైస్తవులేని ఇళ్ళు. మరి ఈ రోజుకి నీ దశంభాగం ఇచ్చి చర్చిలో గొప్పతనం గొప్ప తలసిరేస్తున్నావు, కానుకిచ్చి పెద్ద మెడసిస్తున్నావు, పైకి లేపుతున్నావు, పెద్ద కానుకంటాడు పెద్ద రొమ్మిరుచుకొని ఇదంతా మనమే అంటే మనమేంటి ఏంటి? ఇచ్చింది ఎవడది? సొమ్మంత ఎవడది? దేవుడిదే నీదా? నీ బాబుగాడు ప్రింట్ చేశాడేమన్నా? ఆయన కృపను బట్టి దీవించబడితే నీ చేతిలోకి 4 రాళ్ళు సంపాదించుకునే భాగ్యం ఆరోగ్యం వచ్చిందే. పెంటగా పారేసి వచ్చామండి జీతాలు ఉద్యోగాలు. బతుకు దేవుడని ఏం కావాలి మీకు? మీ డబ్బుల కోసం ఆశపడతామా? డబ్బుల కోసం తిరుగుతామా సేవని? ప్రతి ఒక్కడు డిమాండ్లు. ఈరోజు క్రైస్తవులు ఈ గారడీ అయినటువంటి డబ్బు ఉచ్చులో మా సత్యబాబు అడుగుతాడు, సువార్త దానం చేయండి. ఇక్కడ QR కోడ్ ఎడతాడు సత్యబాబు, దెమ్మొస్తుంది ఇక్కడ. ఏమి ఈ సమయంలో మీరు గనక మీ ఫోన్ను తీసి మీ ఫోన్ పే నెంబర్లో నుంచి గనక ఈ దీన దాసుడు చేసే సేవా పరిచర్యలో, సత్యబాబు అంటే ఎక్కడ ఉంటాడు తెలుసు మీకు, మీరు తణుకోళ్ళు తక్కువలు కాదు. మీ సువార్త దానం చేసినట్లయితే ఈ పరిచర్య భారమైన పరిచర్యలో మీ వంతు దీవెనలు మీరు సహకరించడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది ఈ కోడు. ఈ లోపుగా మీరు ఆశీర్వాదాలను దాటిపోనివ్వకండి, దేవుణ్ణి దాటిపోనివ్వకండి. ఇదే సందర్భం. ఈ సమయంలోనే మీరందరూ కూడా మీ ఫోన్లు ఎత్తిపట్టి ఒక్కసారి స్కాన్ చేసి మీ హృదయంలో నిశ్చయించుకున్న దానిని మీరు ఇచ్చినట్లయితే, దొంగ ఎదవా పేరేమో దేవుడిది, సేవనేమో ఆశ, దీవెననేమో నువ్వు మాకు చూపించి మా డబ్బులు దుబ్బెత్తవా? ఎవడు అడగడే? నేను ఆదివారం చర్చిలో వాక్యం ఇలా చెప్తానండి. ఏదైనా ఒక డైలాగ్ ఎప్పుడైనా సత్యబాబుకి సంబంధించిందో, ఇంకొంతమంది ఉన్నారులేండి రాజమండ్రి వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన ఏదైనా వాక్యంలో కఠినంగా ఏదైనా మాట్లాడాను అనుకోండి, నేను ఇంటికి వెళ్ళి 9:40 10 నిమిషాలు తక్కువ 10కి ఇంటికి వెళ్తాను. ఇలా ఇంటికి వెళ్ళేటోడికి నా ఫోన్లో మెసేజ్ వస్తుంది, మెసెంజర్ కాల్ వస్తుంది. ఎత్తగానే ఏంటన్నా నా మీద పడిపోయావు అని ఫోన్ చేస్తాడు ఒకడు. నీ గురించి ఏమన్నాను తమ్ముడు అని అంటే, కాదు కానీ బీప్ వేసే అంటాడు. బీప్ అంటే అక్కడ ఏమవ్వాలి? కీక్ అనాల. అంటే ఆ మాట అంతా ఏం చేయాలి నేను? ఆపే. అన్న ఆల్రెడీ అప్లోడ్ అయిపోయిందన్న. అయినా పర్లేదు తమ్ముడు బీప్ వేసే. మరి డైరెక్ట్ అయిపోతున్నావు తమ్ముడు. అలా అయితే ఎలాగా? పరిచర్యలో మనం ఏంటి మనం ఏమన్నా జనసేన గ్లాస్ అనుకున్నావు ఏంటి? మనదేం గ్లాసులేం కాదు, బద్దలు కొట్టేయడమే. ఏంటి బాధ? ఒప్పుకోరండి వాళ్ళు. ఆ వీడియో తీయని గొడవ నా మీద ఎన్నోసార్లు. ఒకటే చెప్పాను, నా ఛానల్ సబ్స్క్రిప్షన్ పోయినా పర్వాలేదు, చెప్పడం మాను, నేనేం మానిటైజ్ చేయలే, నాకు రూపాయి రాదు, తీసే ఉన్నాయి అలాగే అని. మరి ఇలాగైతే కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. నువ్వు గట్టిగా తీసుకో, మెత్తగా తీసుకో, ఏమైనా తీసుకో. ఇక్కడ బెదిరిపోయే కుక్కలేం లేవు, అరిసే కుక్క ఇది. మురగడమే కాదు, కరవడం కూడా తెలుసు నాకు. చేసుకో, ఏం చేసుకుంటావు? గారడి సీమను బతుకులు కావు మావి. దీవెనల కోసం కానుకలు పట్టుకుని ఆశీర్వాదాలు అనుకుని సంఘాలకు వెళ్ళి ఆశీర్వాదాలు తెచ్చుకుందాం అనుకునే కానుకలతో నడిచే నీ బతుకు క్రైస్తవ్యం కాదు. ఇట్స్ నాట్ ఎ రియల్ క్రిస్టియానిటీ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. క్రైస్తవ జీవితంలో నీ సరియైన సాక్ష్యాన్ని సరైన విధంగా నడిపించుకోకపోతే దేవుడు ఆమోదించడు, దేవుడు నీ బ్రతుకుని అంగీకరించడు. ఈ మనిషి చేసినటువంటి పని విషయంలో ఆయన ఒక మాట చెప్పాడండి. ఇమ్మని అడిగాను, దేవుని వరము అందుకు ఆయన ఏమన్నాడు చెప్పండి. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున
నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఓకే. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చేమో. ఒక క్రైస్తవుడుగా ఉండాలంటే మనస్సు మార్చుకొని, రూపాంతరము చెంది, క్షమాపణ పొంది, హృదయాన్ని మార్చుకొని, క్రియలు దిద్దుబాటు చేసుకొని, నీ వ్యక్తిత్వం మారకపోతే ప్రభు క్షమించడు. నువ్వు ఎలాంటి దానివైనా ఒక నిజమైన క్రైస్తవ జీవితంలో మాట్లాడాలి అంటే అవతలోడు ఏమైనా చెయ్యి, నీ మనస్సు మార్చుకున్న క్రైస్తవ జీవితం సాక్ష్యం ఉందా లేదా చూస్తాడంతే. ఎలాంటోడైనా కానీ నువ్వు క్రీస్తు సంబంధి అయిన విశ్వాస జీవితంలోకి నడిపించబడతావో లేదో చూస్తాడంతే. చాలా సీరియస్ అండి క్రైస్తవ్యం. మీరు చెప్పుకునేంత చేసుకునేంత దీవెనలు ఆశీర్వాదాలు ఇటువైపు ఉండదు. మీరు అనుకుంటున్న పద్ధతికి బైబిల్ వ్యతిరేకం అసలు. ఇంకా అక్కడ అసలు విషయంకి వస్తున్నాను నాన్న, కిందకి రా. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? డబ్బులు ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి, కానుక ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి, మీటింగ్లు పెడితే ఆశీర్వాదాలు వస్తాయి, సమర్పణ చేసుకుంటే మాకు దీవెనలు వస్తాయి, పరిచర్యలో ఉంటే మాకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇలాంటి చాలామందికి ఘోర దుష్టత్వమును దుర్నీతి కలిగిన వాళ్ళు. మీరు క్రైస్తవులు కాదు. అందుకని ఆడేమన్నాడు చూడండి. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని అంటే సీమోన్ ప్రార్థన చేయడం అనమాట. అది కూడా ఎవరు చేయాలనుకుంటున్నాడు? పేతురు గారు మీరే చేసుకోండి, కావాలంటే ఇంకో 50 ఎక్కుతా. నేను పిక్నిక్ వెళ్తున్నా, మీరు ప్రార్థన చేయండి నా కోసం. నేను బార్లో ఉంటా, మీరు నేను తాగి లివర్ చెడిపోకుండా విజ్ఞాపన చేయండి, మీకు కానుక పంపిస్తా. నిజం చెప్పనా, ఈరోజు సేవకులు చాలామంది సంఘాన్ని గద్దించేవారు లేరు, హెచ్చరించేవారు లేరు. సోపేసి రుద్దుకుని, బట్టర్ వేసి పాముకుని, కాళ్ళు పట్టుకుని జారుకుని, మొఖాలు గడ్డాలు పెట్టుకుని బతినాడి సేవ చేసుకుంటున్నారు. రోషం లేదు, పౌరుషం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, మారు అని చెప్పేవాడు లేడు. చెప్తే సంఘానికి రారు. గట్టిగా చెప్తే మీకు నొప్పి ఏంటో తెలుసా? ఏంటంటే బాబు ఇలా చెప్పి వెళ్ళిపోతున్నావు, ఇలా చెప్తే రేపు సంఘానికి రారండి అని. మా రమణానికి భయం లేదు, మీ భాష గారికి భయం లేదు. మీరు సంఘానికి వచ్చినా, గ్రూప్లోకి వచ్చినా, రాకపోయినా నేను అడిగాను, రమణ, రత్నమాల, రుతమ్మ, జాగ్రత్తరా, ఏమన్నా అవుద్దిరా అని అంటే, అనయ్య మీ దగ్గరికి వచ్చాం, మీ బతుకు చూసాం, మీ బోధ విన్నాం, మీ బతుకులో సాక్ష్యం ఏంటో మేము చూసాం. ఎవడున్నా లేకపోయినా మనకు అనవసరం, వచ్చినా రాకపోయినా మనకు అనవసరం. వ్యాపారం చేసుకుందాం, వ్యవసాయం చేసుకుందాం, కానీ దేవుడు చెప్పమని చెప్పుకెళ్ళిపోదాం, మీరు రండి అని. ఎందుకు? వచ్చిన వాడిని దేవుని దగ్గర నిందారహితంగా నిలబడాలి. మచ్చ, డాగు, కళంకము, ముడత లాంటిది ఏది లేకుండా నిందారహితంగా సంఘమును తీసుకెళ్లి ప్రభు దగ్గర నిలబెడితే, ప్రభు బడా ఈ నమ్మకమైన దాసుడని ఆ ఒక్క మాట కోసం సేవ, ఆ ఒక్క ప్రతిఫలం కోసం సేవ. లోకంలో మీ నుంచి వచ్చే దేని కొరకు కాదు ఈ సేవ, ఈ ఫ్యామిలీ విత్ గాడ్ మినిస్ట్రీస్. ఎందుకు ఈ ఖర్చులు అంటే, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ ప్రయాస అంటే, మీరేదో ఇస్తారని కాదు, మీ దగ్గర నుంచి ఏదో వస్తుందని కాదు. మీ దగ్గర నుంచి వచ్చే రివార్డులు, అవార్డులు ఏంటో మీకు తెలీదా? మీరు ఏమిస్తారో తెలీదా? పిలిచి చెప్పేశాడు, తిట్టించాడు, కిట్టించాడు, అలాగనిసాడు, ఇలాగనిసాడు, లాస్ట్కి వచ్చేవి అవే వాళ్ళకి. డోంట్ కేర్. మిమ్మల్ని సిగ్గుపడకుండా ప్రభు దగ్గర నిలబడాలి, దేవుని రాజ్యంలో నిలబడాలి, సంతోషంగా సమృద్ధి అయిన పరలోక ప్రవేశం పొందాలి. నా బిడ్డలు దేవుని వాక్యం ఖచ్చితంగా విని మారు మనసు పొంది దిద్దుబాటు చేసుకుని దేవునిలోనికి వచ్చి దేవుని కొరకు బ్రతికి దేవుని రాజ్యంలోనికి ఎత్తబడాలి. ఇది కాదు సంఘం కాంక్ష. ఉందా ఇలాంటి వాళ్ళు? ఇలాంటి బోధలు ఉన్నాయా మీ తణుకులో? ఇలాంటి సంఘాన్ని హెచ్చరించే వాళ్ళు ఉన్నారా? లేరు. చర్చిని కాపాడుకోవాలి, మనుషుల్ని కాపాడుకోవాలి. దేవుని కృప ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడూ కూడా క్వాంటిటీ చూడడు, క్వాలిటీ చూస్తాడు. సంఖ్యను చూడడు, సంఖ్యా ప్రమాణాన్ని చూడడు, నాణ్యత చూస్తాడు. మీరు ఎంతమంది గొప్పగా లక్షలాది మంది ఆరాధిస్తున్న దేవుడు, లక్షలాది మంది వాళ్ళందరూ దేవుని కోసం వెళ్తున్నారా, దీవెనల కోసం వెళ్తున్నారా? అయిపోయే. నీకు ఇంకో సాయం చెప్పినా, మీరు బాధపడకండి. అయ్యప్ప దగ్గరికి ఎంతమంది వెళ్తారు? లక్షలు వెళ్తారా లేదా? తిరుపతికి వేలలో లక్షలు వెళ్తారా లేదా? ఇక్కడ లక్షలు వెళ్తున్నారు. నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలే.
లక్షల్లో వెళ్ళిన అయ్యప్ప పరిశుద్ధుడా, లక్షల్లో వెళ్తున్న ఆరాధనకి వెళ్తున్న వాళ్ళు పరిశుద్ధుడా? రెండూ కాదు. నీ హృదయం దేవుని మీద ఉందా? నీ హృదయం దేవుని మనసు మీద ఉందా? దేవుని కొరకు బతకడానికి ఇష్టపడి ఉన్నావా? ఆఖరికి దిక్కుమాలుడు ఏమంటున్నాడంటే, అదేదో మాకు రాకుండా ఆ ప్రార్థన ఏదో కూడా నువ్వే చేసుకో, కావాలంటే ఇంకోటి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆల్రెడీ నీ వెండి నీతో పాటు నశించును గాక. నీ చూపు సరిగా లేకు దుర్నీతితోనూ దుష్టత్వంతోనూ సంఘంలోకి వచ్చి సేవ అనుకుని, ప్రార్థన అనుకుని, విజ్ఞాపన అనుకుని, ఇంకా ఏదో అనుకుని లోకానుసారం ఇష్టానుసారం నువ్వు చేస్తే, ఐఎమ్ సారీ టు సే, నీకు ఇది కఠినమైన వార్తే. నీ పరిచర్య ప్రభుకు ఆమోదం కాదు. నీ దీవెన దేవునికి ఆశీర్వాదం కాదు. నీ లోకంలో ఉండే పద్ధతులు ఏవి ఆశీర్వాదాలు కావు. ఆఖరి విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం, యాక్ట్స్ 5. యాక్ట్స్ 5. ఒకటో వచ్చిన దగ్గర నుంచి వద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వచనం. ఎవరున్నారు తెలిసి ఇక్కడ మనకి? ఎవరున్నారు? మన అన్నయ్య ఉన్నాడు చూడండి అక్కడ. అన్నయ్య అన్నయ్య నువ్వులే అన్నయ్య 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 లాంటి అన్నయ్య. అన్నమన్నాడా అన్నద్దన్నాడా? అన్నయ్య అన్నాడు. అననీయ అనద్దనరా, అననీయ అననిస్తా. ఈడు అననివ్వడు. ఈ అననీయ దగ్గర అలా ఆవిడ ఉంది. ఏం పేరు? సప్పీరా. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఏకమై భార్యాభర్తలు ఇద్దరు కరెక్ట్గా అనుకున్నారు, ఒకే మాట మీద ఉన్నారు. ఈ నిజంగా ఇలాంటి ఫ్యామిలీలు సంఘంలో ఉంటే గొప్ప సేవ చేయించండి. అననీయ లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆవిడికి లేకుండా ఏం చేయడు, వాళ్ళ ఆవిడికి చెప్పకుండా ఏం చేయడు, వాళ్ళ ఆవిడ ఆయనకి చెప్పకుండా ఏం చేయదు, వాళ్ళ ఆవిడికి తెలియకుండా ఆయన చేయడు, ఆయన వాళ్ళ ఆవిడికి తెలియకుండా ఏమి చేయడు. అన్యోన్య దంపతులు అనుకోండి. ఎవరు వీళ్ళిద్దరు? క్రైస్తవులు, మనోళ్ళే. అననివ్వరంట వీళ్ళు. అననీయ. ఏం చెప్పాడు? భార్య ఎరుకనే. మీకు విషయం తెలిసిపోయింది కదా, పేపర్ లీక్ అయిపోయింది కదా. అన్నయ్య సప్పీరు ఏమయ్యారో చెప్తాను నేనండి. పేతురు కూర్చున్నాడు, మహాశయుడు. అందరూ వెళ్తున్నారు. పేతురు దగ్గరికి వెళ్ళి సూట్ కేసు పెడుతున్నాడు ఒకడు. ఏంటి అన్నాడు. అయ్యగారు, సమానత్వం అందరం పంచుకుందాం. నేను ఒక్కడనే ఉన్నాను, అమ్మేశా, తీసుకోండి, పరిచర్యలో వాడండి, లేనోళ్ళు పంచిపెట్టండి, యెరూషలేములో కరువు వస్తుంది, పంపించండి, దేవుడు నేను దీవిస్తాడు పో అన్నాడు. మరోడు వచ్చాడు, వెండి బంగారం తీసుకొచ్చాడు, ముద్దేశాడు. ఏంట్రా? మాకెందుకు అయ్యగారు, దేవుడు వచ్చేస్తాడు, ప్రభు వచ్చేస్తాడు, ఆ రాజ్యానికి ఖర్చు పెట్టేస్తాం, పోలేండి సార్, మా పిల్ల జల్లా దేవుడు చూసుకుంటాడు, దేవుని సేవలో వాడండి, ప్రభు నేను దీవిస్తాడు పో. మరోడు వచ్చాడు, 1,00,000 అక్కడ పడేశాడు. అయ్యగారు ఏంటిదారు, దేవుని సేవకు వాడండి అయ్యగారు, కరువులో ఉన్న సంఘం కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వాళ్ళకి మీరు పంచిపెట్టండి అయ్యా, మీరైతే చక్కగా పంచిపెడతారు, దేవునికి వందనాలు పో అన్నాడు. అన్నయ్య సప్పీరతో పాటు మరొక ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళిద్దరూ గుడిమెట్ల దగ్గర అడుక్కునేవాళ్ళు. వాళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? ఈ పేతురు యోహాన్లు ఎప్పుడు ఎటు వెళ్తున్నా కుప్పలు తెప్పలు బంగారం వెండి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పడిపోతుంది, వాళ్ళ దగ్గర వేసేస్తున్నారు. వీళ్ళే మూటల్లో పట్టుకెళ్ళి మళ్ళీ తెల్లారు వచ్చేటికే ఖాళీ చేతులతో వస్తున్నారు. సేవ పనిచేస్తున్నారు, ఖాళీ చేతులతో వస్తున్నారు, మళ్ళీ నింపుకెళ్తున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఆ కుంటోడు ఒకటి అనుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? వీళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా దొరుకుతాయి, ఓ నెక్లెస్ పడేస్తారు, ఓ చైన్ పడేస్తారు, ఓ బ్రేస్లెట్ పడేస్తారు, ఏదో ఒకటి ఇస్తారులే అనుకుని వాడు తేరి చూశాడంట. వినండి, నేను ఇందాక చెప్పానే గౌన్ పాస్టర్ గారని, ఆ చర్చిలో ఒక సంవత్సరం క్రితం వాక్యం చెప్పడానికి, కానీ ఈ చర్చ్ కాదు, ఆయన ఇంకో చర్చిలో ఉన్నప్పుడు ఆయనకి నా మీద వెళ్ళమాలని ప్రేమ, నన్ను పిలిచి సంఘానికి బుద్ధి చెప్పించాలని ఆ చర్చిలో నుంచి వచ్చాడు, ఈ చర్చికి వచ్చాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇందాక ఏమైందో చెప్పలేదు, చర్చ్ తీశారు ఆయన, నెక్స్ట్ వీక్ సాగనంపేశారు. వచ్చాడు, పిల్లల ఫీజు నేను కట్టాను, నీకు ఎందుకురా సిగ్గులేదు పా, పిల్లల ఫీజు నేను కడతాను పా అని చెప్పి పంపించాను. వచ్చాడు. ఆ మొదటి సంఘంలో ఏం జరిగింది తెలుసా? ఎవరో దేవుడు మాట్లాడాడట. మరి మాట్లాడతాడు అంట, నాకు కూడా తెలియదు. నాతో మాట్లాడే దేవుడు వేరే మాట్లాడతాడు. నీ పాపం మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ గుణం మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ పరిస్థితులు మార్చుకో, ఇవి చెప్తాడు దేవుడు. ఈవిడికి ఏం చెప్పాడంట? నీ మంగళసూత్రాలు ఉంటాయి కదా, దిద్దులు, గుండ్రాలు, గుబ్బలో,
అవి ఆ చైను దాంతోపాటుగా దేవుడికి ఇచ్చేయని చెప్పాడంట. ఆవిడ దేవుడు బంగారం సమర్పించుకుందో మరి ఏదో జరిగింది, మొత్తానికి దేవుడు మాట్లాడాడని చెప్పిందంట. ఆ ఆఫరింగ్ బాక్స్లో వేసేసింది. లూథరన్ చర్చ్ అది. ఆ 3వ వారం కానుకలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారి మెడలో ఉందంట నెక్లెస్. ఏమండి, మీరు ఎంతైనా ఆడోళ్ళేనండి. కొంతమంది మగోళ్ళు కూడా ఉంటుంది పెచ్చ ఆడోళ్ళు. మీది ఎక్కడన్నా గుర్తుపెట్టేస్తారు కదా, పడతారా పెట్టరా? మీ డిజైన్ గుర్తుపడతారా లేదా? మీది ఏమైనా కల్తీ చేసి అది తీసి ఇంకోటి పెట్టామనుకో, ఇది నాది కాదని చెప్పేస్తారా లేదా? ఇది మా పిన్నిది, ఇది మా చెల్లిది, ఇది మా మేనత్ కూతురుది, ఈ డిజైను అలాంటిది, అది ఇక్కడిది. మీకు ఎంత గుర్తుపెట్టుకోండి. మీ నగలు బాగా గుర్తుపడతారు. కొంతమంది మగవాళ్ళు కూడా తప్పించ, ఏయ్ ఎవరిదో వేసుకొచ్చావు, ఇది ఇది కాదు నాకు తెలుసు, నేను కొన్నది ఇది కాదు, నేను మొన్న తణుకులోని అలా ఎస్విఆర్ జ్యువెలర్స్ కొన్నదైతే ఈ మోడల్ ఎలా ఉంటుంది, ఎంత గుర్తో. ఆ పాస్టర్ గారు మెడలో వేసాడు. చచ్చంతా అల్లరల్లరైపోతుంది. వాక్యం వింటలేదు. ఏంటనంటే మనసులో ఉండదు. కొంతమందికి ఇచ్చేయడం వరకు ఇచ్చేస్తారు కానీ మనసు అక్కడే ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఉంది అలాగా? ఇచ్చేయడం ఇచ్చేసింది. నాది ఆవిడ మెడలో ఎందుకు ఉందని పెంటెట్టేసింది సప్పీరమ్మ. ఆ రోజు చర్చిలో జుట్టుపొట్లు కుట్టేసుకున్నారు. ఆవిడ ఏమంటారు తెలుసా? నేను ఇడిపించాను అంది. ఎంతకి ఇడిపించావు లెక్క చెప్పు. ఇడిపిస్తే మా ముందు ఇడిపించాలి, అంతేగాని నువ్వు ఇంటి వెనక ఇడిపించుకుంటే ఎలా కుదురుద్ది? ఎంతకి ఇడిపించలే, ఎత్తుకొచ్చి వేసేసుకుంది. ఎవరో వేసారనుకుందా, ఆ వేసిన ఆవిడ చర్చలో ఉంటుందని తెలియదు వీడికి. దెబ్బ అయిపోయింది. ఇలాగే ఈడు కూడా ఏమనుకున్నాడంటే ఏదో ఒక నెక్లెస్ పడేస్తారు నాకు అనుకుని వెళ్ళాడు. అప్పుడు పేతురు యోహాను చూసాను ఏమంటాడు తెలుసా? మా తట్టు చూడమనరి, మా తట్టు చూడకు, ఒకసారి నా వైపు చూడు, నా చేతిలో వైపు చూడకు, నా వైపు చూడు అంటే ఏమన్నాడు తెలుసా? వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ. నిజం చెప్పండి, లేవా? ఆ ముందు అధ్యాయం అంతా చదివితే అందరూ అపోస్తుల పాదాల దగ్గర పెట్టిరి అని ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు? పెట్టింది పెట్టినట్టు సపా సేవకు సమర్పయామి, ఎక్కడంటే సేవ అంటే అక్కడ, ఎక్కడ పరిచర్య అంటే అక్కడ, ఎక్కడ ప్రభు అంటే ఎక్కడ, ఎక్కడ బాధ అంటే ఎక్కడ, పేద అంటే ఎక్కడ, వేదన అంటే ఎక్కడ, రోదన అంటే పంచిపడేస్తున్నారు అంతే. ఉంచుకోవాలా వాళ్ళు. నేటి కాలపు దైవజనుడు రమ్ము రమ్ము, ఇమ్ము ఇమ్ము, మేము దీవించదము, మీరు తెమ్ము. వాళ్ళేమో అన్నీ వదిలేసుకొని వచ్చారు. వీళ్ళు అన్నీ వదిలేసుకొని రమ్మంటున్నారు మనల్ని. మా దగ్గరికి వచ్చి వదిలేయండి అంటున్నారు. ఎంతైనా సాలట్లేదు నేటి కాలం సేవకులకి. వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ నాకు కలిగినదే నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను, నజరేయుడైన యేసు నామములో నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తి. ఆడికేమో బంగారం కావాలి, ఆడికేమో వెండి కావాలి. వీళ్ళు కనిపెట్టారు. వెండి బంగారములు మా దగ్గర లేవంటే ఆల్రెడీ సేవకు వస్తున్నటువంటి ధనాన్ని చూసి వీళ్ళు ఏమనుకున్నారు? మాకు కూడా ఏదో యేసుని ఇచ్చారు కానీ వాళ్ళు వస్తువుల్ని, బంగారాలను ఇవ్వలేదు, ఆశీర్వాదాలను ఇవ్వలేదు. దయచేసి సంగమా, క్రైస్తవులు అనుకుంటున్న వారులారా, దేవుడి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు కాదు మీకు రావాల్సింది యేసు. మీకు కావలసింది జ్ఞానం ఇచ్చి యేసు, మీకు కావలసింది బుద్ధిమంతుడైన యేసు, మీరు బ్రతకాల్సింది జీవమిచ్చి వాక్యమైన యేసు. అంతేగాని యేసు ప్రభువును కాక ఆశీర్వాదాల వైపు చూసేటువంటి ఈ కుంటి వాళ్ళలారా, మార్చుకోండి నీ బ్రతుకులు. ఈ అననీయ దగ్గరికి వస్తున్నాను. ఇది ఇద్దరూ కలిపి లెక్కలు చూసుకుని ఒక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ వేసి మిగిలిన డబ్బులు తీసుకొచ్చి సూట్ కేసులో సర్ది పట్టుకుని వచ్చారండి. ఎలా పట్టుకొచ్చి ఉంటారో తెలుసా? అందరూ చూసేలాగా, మనుషులందరూ చూసేలాగా, అందరూ కనబడేలాగా, అందరూ ఎదుట గొప్ప చేసుకునేలాగా. కొన్నిసార్లు ఎలా ఇస్తారో తెలుసా? మీరు ఎలా ఇస్తారు? అయ్యగారు ప్రార్థన చేయండి, ఆ సూపులో తేడా ఉంటుంది. ప్రార్థన చేయండి, ఉంగరాలు ప్రార్థన చేయండి, సేవ కొంచెం వీడి దయాదాక్షణ్యం సేవ చేస్తున్నాం మేము. అననీయ, సప్పీరమ్మ ఎంత ఇస్తున్నావు నీకు తెలుసో తెలీదా? ఈ చేతికి తెలియాలా తెలియకూడదా? నిజం చెప్పండి, అలా ఎప్పుడన్నా ఇచ్చావా? ఏదో కుతూహలం కొద్ది అడుగుతున్నాను కానీ అందరూ తుప్పురాళ్ళట్టు రాలిపోతారు ఈ రాత్రి. లెక్కేసుకుని వచ్చావా లేదా? జోబులో పెట్టినప్పుడు ఇచ్చేటప్పుడు లెక్క ఉందా లేదా? హోయ్ నిజం చెప్పండి, ఎంత ఇస్తున్నావో లెక్క ఉందా లేదా? లెక్క లేకుండా ఉందా? లెక్క లేకుండా ఇచ్చావా? లెక్కెట్టే ఇచ్చావు కదా, లెక్క చూసుకుని ఇచ్చావు కదా. లెక్కలో దొంగ నోట్లు కూడా పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు.
చల్లని నోట్లు ఇచ్చారు. బ్యాంక్కి వెళ్తే ఆవిడ నాకు తెలిసినవాడు కాబట్టి సీరియస్గా నుంచి పాస్గా లోపల రండి అంది. ఏమ్మా లోపల రండి అంది. తీసుకెళ్ళి కూర్చో తొలిపేసింది. అయ్యగారు 2000 రూపాయల నోటు దొంగ నోటు వచ్చిందండి. నేను తేలేదమ్మా, నాకు తెలుసండి మీరు సేవకులని, మీరు సంఘం నడిపిస్తున్నారని, ప్రతి నెల మీరు ప్రతి నెల డబ్బులు తీసుకొచ్చి మీరు ఆఫరింగ్ వేస్తున్నారు, మీరు చర్చ్ అకౌంట్లో నాకు తెలుసు కదా, ఇది ఆఫరింగ్, కానీ దీనిలో దొంగ నోటు ఉంది, ఏం చేయమంటారు? ఏం చేయమంటావు అంటే ఒళ్ళు వణుకుతుందమ్మా, ఏం చేయమంటావు అని అడిగితే ఇది మామూలుగా అయితే కేసు పెట్టాలండి. కేసా? పాస్టర్ అమ్మా, ఏ పాపం తెలియదు, ముద్ర వేసినోడు కాదు, జెరాక్స్ తీసినోడు కాదు, నా దగ్గర సెకండ్ హ్యాండ్ మిషన్ లేవు, తల్లి దాన్ని కాపాడి తెల్లాను అంటే చింపేస్తానండి అన్న. ఏదో పాపం పట్టుకు బాబు నువ్వే, నా చేతికి మాత్రం ఇవ్వకాను, ఎందుకంటే ఇది ఫేక్ నోట్ అండి అనండి. ఆవిడ చింపేసింది కానీ నా మనసంతా అక్కడే ఉండిపోయిందర్రా. పెద్ద గాంధీ. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? డబ్బులు పోతే బాధ ఉందా, దుఃఖం వచ్చిందా, ఏడుపు వచ్చిందా, రాత్రి అన్నం తినాలనిపించదు కాదు, ఏదైనా తేడా వచ్చిందంటే? నాది గాంధీ అని నాకు ఎందుకండి ఏడుపు, నేను జైలుకి వెళ్ళలేదు, సంతోషం నాకు. కానీ ఒక 2 రోజులు మాత్రం పీక్కుందానండి. నేను చెప్తున్నాను కదా, బాధపడ్డాను. 2000 రూపాయలు ఎవడిస్తాడండి? దేవుని సేవది, దేవుడిచ్చింది కదా. కానీ ఆ తర్వాత నాకు బాగా దుఃఖం వేసింది ఏంటంటే, ఇచ్చినోడే ఎలా పడుకున్నాడండి. ఆడికి తెలిసే ఉంటుంది అది, ఎక్కడ పెట్రోల్ బంక్లో చల్లకపోతే తెచ్చి నాకేసాడు, మీకు తెలియదు. పెద్ద కన్నాలు సిరిగిపోయిన నోట్లు వస్తాయి మా కానుకల్లో, పెద్ద కన్నాలు. బ్యాంక్కి వెళ్తే కూడా ఆయన ఒకసారి నన్ను చూశాడు ఇలాగ, సార్ పాస్టర్ నన్ను చూడకయా అన్న. మీకైతే మీరే తెస్తారంటే అండి ఇలాంటివి. మనం చెప్పం కాబట్టి, అడగం కాబట్టి. కొంతమంది ఉంటారండి, తళ్ళతళ్ళలాడి తెలుపు మడతలేని నోట్లు తెస్తారు కానుకలు, మడత పడదు, కొత్త బ్యాంక్ సీల్ సెక్షన్లో. వాళ్ళు దేవుడికి ఇచ్చేటప్పుడు క్వాలిటీగా ఇద్దాం అనుకుంటున్నారు. అయ్యా నువ్వు కొత్త నోటు ఇచ్చావా లేదా దేవుడు చూడ్డు. క్వాలిటీ గివింగ్ అంటే కొత్త నోటు కాదు, గివింగ్లో క్వాలిటీ, ఇచ్చుటలో నాణ్యత. ఇస్తున్న దానిలో యొక్క కొత్త నోట, పాత నోట, వడతబడిపోయిన నోట, నలిగిపోయిన నోట కాదు. తెలియక ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు చూపించిన నటన ఎంత గొప్ప నటన అంటే, అసలు మేము కాకపోతే సేవ ఎవడు అన్నట్టు తెచ్చిచ్చారు. ముందు సార్ వచ్చారు. సార్ ఎవరు? అన్నేమని అన్నాడు కదా ఆడు. అన్ననేమని ఆయన వస్తే పేతురు అడుగుతాడు. ఈ మరీ జాదుగుడండి బాబు పేతురు, ముసలోడు కానీ గట్టుడు. ముందే తెలిసిపోయింది ఆత్మలో. అన్నయ్య వెళ్ళరా, ఏంటి అంతకే అమ్మేవా? అప్పుడు పేతురు ఏమనాలి, అన్నయ్య ఏమనాలి? అయ్యగారు 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను, మా అమ్మాయికి ఫీజు కోసం బ్యాంక్లో 1,00,000 దాచాను, మిగిలిన తెచ్చిచ్చానంటే అయిపోను. అసలు ఏమనుకోను, అసలు తీర్పే రాదు, జడ్జిమెంట్ రాదు. దరిద్రం ఏంటంటే ఎంతకే ఇచ్చానంటే, అసలు నన్ను ఎలా చూస్తున్నావు అని చూపు చూసాడు, దుబ్బని పడ్డాడు. ఆ చూపు చూడగానే పడిపోయాడంట. పడినోడు గొల్లియాత్ పడినట్టు మళ్ళీ లెగలే, దొబ్బని పడ్డాడు. అయిపోయింది. యవనస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది సార్ అన్నాడు. పాచిపెట్టని తీసుకెళ్ళన్నాడు. గుడ్డ చుట్టేశారు. పరలోకము నా దేశము పరదేశినే నీలా మేఘాది రాత్రి కూడా అనుకుని మోసుకెళ్ళిపోయారు. పేతురు అలాగే వచ్చింది చూస్తున్నాడు. ఈ క్రైస్తవులకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? క్రీస్తు మరణించినా సిగ్గు రాలేదే, తిరిగి లేచి వస్తానన్నా సిగ్గు రావట్లేదే, దాచుకోవడం మానలేదే, ఇవ్వటంలో క్వాలిటీగా ఇవ్వడం అనేది నేర్చుకోలేదే, సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడని చెప్పిన అర్థం కావట్లేదే, ఎంతసేపు ఏదో వస్తుందనే ఇస్తున్నారే, ఏదో దొరుకుద్దనే దాస్తున్నారే, ఏదో ఉంటే ఏదో ముగిలుద్దే అనుకుంటున్నారే. రేపు పొద్దున్న అకస్మాత్తుగా ఏం జరుగుద్ది వీళ్ళకి? పేతురు దుఃఖపడుతున్నాడు. ఈలోపు మేడం దిగింది, లిప్స్టిక్ వేసుకుని, హ్యాండ్ బ్యాగ్ వేసుకుని, వైట్ సింగ్ పైనుంచి కిందకి ఈడుచుకుంటా వెనకాతలు వచ్చేది. ఎవరు? మేడం సాపిరా, మేడం సాపిడి. ఉప్పు లేదు, సరుకు ఉంది, అన్ని సరుకు ఫుల్గా ఉంది, వడ్డానం కూడా పెట్టి ఉంటుంది. మంచి లిప్స్టిక్, పౌడర్, మేకప్, క్లిప్పులు, ఒక 20 టిక్ టాక్లు, హై హీల్స్, సొప్పులు. దేనికి దగ్గర? చర్చికి వచ్చేది నీ మేకప్ చూపించడానిక, నీ హృదయంలో ఉన్న చెడు తీసుకోవడానిక? రంగులు వేసుకున్న బతుకులు కాకపోతే సంఘంలోకి వచ్చేవాళ్ళందరూ. నా హృదయం తేటగా ఉండాలి, నా కన్ను తేటగా ఉండాలి,
నా ఆలోచన తేటగా ఉండాలి, నా పెదవులలో నుంచి వచ్చే మాట దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు కాచుకుని ఉండాలి, నా హృదయం పరిశుద్ధపరచబడాలి, ప్రభు దగ్గర దిద్దబడాలి, దిద్దుబాటు కావాలి. దానికి వచ్చావు ఎప్పుడైనా దేవుని దగ్గరికి? వెళ్తే దీవెన వస్తుంది, వెళ్తే ఆశీర్వాదం వస్తుంది. ఈ మాయలు సఫీరమ్మ దిగుతుంటే స్టైల్గా టిక్ టక్ టిక్ టక్, సంఘమంతా ఆవిడకేసి, ఎందుకంటే సెంటు కొట్టింది అలాంటిది. కాస్ట్లీ వాళ్ళు కాస్ట్లీ సెంట్లు కొడతారు కదా, అందరూ ఈ మధ్య వెళ్ళి ఆప్కా పర్ఫ్యూమ్ క్యా హై, ఈ మధ్య అందరూ అడుగుతున్నారు మీరు వేసుకున్న పర్ఫ్యూమ్ ఏంటి అని అంటే, అప్పుడు బాబా అంటే మీకు పట్టణంలోనే కొత్తగా వేయాల్సింది పర్ఫ్యూమ్ షాప్ అడ్వర్టైజ్మెంట్ అది. ఆ సెంటుకి అందరూ చూస్తున్నారు. ఎవరో వస్తుంది, ఎవరు? సఫీరమ్మ. పేతురు ఇలా చూస్తున్నాడు, దా ఏంటను అంతకే అమ్మేవా, సేమ్ ప్రశ్న, అంతకే అమ్మ. అప్పటికైనా మించిపోయింది లేదు. మహాప్రభు క్షమించండి, మా అమ్మాయికి ₹1,00,000 ఫీజు దాశాను, మా చిన్నోడికి ఒక 50,000 ఎఫ్డీ చేశాను, ఉన్నది తెచ్చి మీకు ఇచ్చాను, అయిపోయే ప్రాణం బతుకును, పిల్లలకు తల్లి ఉన్న బతుకును. యాసంగా ఆగిపోతే అవును అవును ఇంతకే అమ్మితే అందంతే. పేతురు చూపుకు చచ్చిపోయింది. ఇప్పుడు ఒకసారి తేరి చూశాడు, దడేల్మని పడింది అంతే. మళ్ళీ ఆ యవనసులు వచ్చి మళ్ళీ చుట్టి రెండో చరణం పాడారు. ఇప్పుడు పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది. ఈ పాట పాడుతున్నప్పుడు సఫీరమ్మ ఎండడానికి లేదు, లేదు, భుజం మీద ఉంది. క్రైస్తవులు అనుకుని, ఆశీర్వాదాలు అనుకుని, కానుకలతోనూ దీవెనలతోనూ వ్యాపారాలతోనూ వస్తువులతోనూ మందిరంలో సంఖ్యాబలంతోనూ మందిరంలో అటెండెన్స్తోనూ వాక్యంతో సంబంధం లేని మారు మనసు పొందని అననీయ సఫీరాలు క్రైస్తవులా? కానుకలిచ్చిన క్రైస్తవులా? ఆశీర్వాదాల కోసం కానుకలు ఇచ్చిన వాడు క్రైస్తవుడా? సంఘములోకి వెళ్ళి అంతా నేనే చేస్తున్నాననే వేషధారణ కలిగి ఉండేటువంటి అననీయ సఫీరాలు క్రైస్తవులా? ఈరోజు ప్రభు నీతో కొంతమంది వ్యక్తులను మాట్లాడాడు. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, లవొదికీలో ఉన్న నీవు క్రైస్తవుడివేనా అని అడిగాడు. ఆ గారడి సీమోను క్రైస్తవుడా అని అడిగాడు. అననీయ సఫీరా సంఘంలో ఉన్న మందిరంలో ఉన్న కానుకలిచ్చిన దీవెన పరులైన మొదటి వర్గంలో ఉన్నవారును క్రైస్తవులు అన్నాడు. ఇప్పుడు మీ లెక్కలో ఈ ముగ్గురు క్రైస్తవులు అయితే మీరు క్రైస్తవులే, వాళ్ళు కాకపోతే మీరు క్రైస్తవులు కాదు. నేను నీ ముందు చెయ్యి చూపి మాట్లాడుతున్నాను, చెయ్యి ఎత్తి మాట్లాడుతున్నాను, నీ ముఖం ముందు చెయ్యి పెట్టి మాట్లాడుతున్నాను. ఆ ముగ్గురు క్రైస్తవులు అయితే నువ్వు క్రైస్తవుడివి, వాళ్ళు కాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వేం చెప్తావు సమాధానం? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ పేరు ఒకప్పుడు పెంటారావు, ఇప్పుడు ఇమ్మాన్యుయల్, నువ్వు క్రైస్తవుడువా? ఓ ఇమ్మాన్యుయలు క్రైస్తవుడువా? వెంకటలక్ష్మి అకస్మాత్తుగా ఎస్తేరమ్మ అయిపోయింది, ఎస్తేరమ్మ క్రైస్తవ పేరు పెట్టేసుకుంది, ఈవిడ క్రైస్తవురాలా? పేరు మార్పు కాదు, బతుకు మార్పు కావాలి. నీ జీవితంలో బైబిల్ పట్టుకోవడం కాదు, బైబిల్ నీ హృదయంలోకి రావాలి. నీవు మందిరంలోకి వెళ్ళి సంఘంలో సభ్యత్వం కాదు తీసుకోవాల్సింది, ప్రభు రాజ్యంలో పరలోకంలో నాకు సముచితమైన స్థానం ఉంది, నాకు ఒక సింహాసనం ఉందని చెప్పగలిగిన ధైర్యపు నిరీక్షణ కావాలి నీ బతుకో. నువ్వు వినే వాక్యం, నువ్వు చదువుతున్న మాట, నువ్వు వెళుతున్న సంఘం, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు ఆరాధిస్తున్న సత్యమైన వాక్యము, స్వచ్ఛమైన ఆత్మీయమైన ఆత్మతో సత్యంతో చేసే పని నిజంగా నిత్యత్వం కోసం గురేనా, ఈ లోకపు ఆశీర్వాదం కోసమేనా? నీ గురేంటి? నీ మనసు ఏంటి? నీ హృదయం ఎక్కడ? ఏం చెప్తావు సమాధానం? ఏం చెప్తావు? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఆ లవొదికీయ సంఘాన్ని నులివెచ్చని స్థితిలో ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. డెసిషన్ వచ్చేసిందా రాలేదా? వచ్చిందా లేదా? నేను వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, వదిలేసినట్ట లేదా? మరి లవొదికీయ సంఘం కొంచెం బెటర్ అనుకున్నాం, ఇప్పుడు ఆ సంఘం ప్రభు దగ్గర ఉంటుందా ఉండదా? ప్రభులకి మనం వెళ్ళినప్పుడు చూద్దాం లవొదికీయ ఎక్కడ ఉంటుందో. మీరు ఎతికినా కనపడదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ వాళ్ళు భూమి మీదే దేవుని తీర్పుని తెచ్చేసుకున్నారని ప్రకటనలో యోహాను చెప్పేశాడు. సంఘంలో ఉండి తీర్పు తీసుకొస్తే బతకడానికి ఉద్దేశించని బ్రతుకులో నువ్వెక్కడైనా చెడిపోతావేమో, నీ భక్తి నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తుందేమో, నీ ప్రార్థన జీవితం నిన్ను
ఆ కలుషితమైపోవడాన్ని బట్టి దేవుని దగ్గర నిలబడినివ్వదేమో. నీ ఆ దురుద్దేశం కలిగినటువంటి, దురాలోచన కలిగినటువంటి, దురాశ కలిగినటువంటి ఆత్మీయ ప్రార్థన విశ్వాసాలు దేవుని తీర్పులోంచి తప్పించుకొనివ్వకపోతే అంత సులువుగా క్రైస్తవులను చేజూస్తున్నావా అని అడిగిన ఆ అగ్రిప్పకి, అంత సులువుగా మారిపోతాం అనుకుంటున్నారా అని మీరు కూడా అడుగుతుంటే మిమ్మల్ని కూడా నేను ఏమనాలి? అగ్రిప్ప అంటున్నాడు కదా, ఏమన్నాడు? ఏరా అంత సులభంగా నన్ను క్రైస్తవుని చేస్తున్నావా? ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగితే మీరు కూడా ఏమంటారు? ఊరుకోండి మాస్టర్ గారు, అంత సులువుగా 3 రోజుల్లో 2 రోజుల్లోనే 4 మీటింగ్లు ఎట్టేస్తే మేము క్రైస్తవం అయిపోతాం ఏంటి? అంత సులువుగా మార్చేస్తారేంటి మమ్మల్ని? మార్చలేనా? నేను మార్చలేను, కానీ ప్రభు నిన్ను మార్చగలడు. ఇంకా మారకుండా ఇంకో సంవత్సరం బతుకుదాం అనుకుంటావేమో. ఏ రోజు ప్రభు వస్తాడో తెలియదు, ఏ రోజు ఆయన రాకడో తెలియదు, ఏ రోజు నీ పోకడో తెలియదు. కాలము సంకుచితమైంది. రక్షణ పొందండి, నేడే రక్షణ దినం. మార్చుకో, బుద్ధి మార్చుకో, గుణం మార్చుకో, క్రియ మార్చుకో, దిద్దుబాటు చేసుకో. లోకంలో ఉండే నీ సాక్ష్యం, ప్రభు ఇతడుని నేను ఎరుగుదును, ఇతడు సత్యవంతుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు న్యాయవంతుడు, ఇతడు పరిశుద్ధుడు అని చెప్పగలిగే దేవుని యొక్క సాక్ష్యం లేకుండా ఈరోజు బయట ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళతో నువ్వు మంచి సాక్ష్యం అని చెప్పించుకుంటే నన్ను క్షమించు, నువ్వు దేవుని రాజ్యంలోకి రావు. ఇది ఈ సంవత్సరంలో జరిగే, ఈ సహవాసం నుంచి జరిగే ఆఖరిది, మొదటిది అయిన మీటింగ్. ప్రభు నీతో 4 సెషన్స్లో మాట్లాడాడు. ఈ 4వ సెషన్లో నువ్వు క్రైస్తవుడివా కాదా పరీక్షించుకుని ప్రభు రాకడికి సిద్ధపడమని చెప్తున్నాడు. తలలు ఉంచుదాం, ప్రభు వైపు చూద్దాం. 1 నిమిషం నీ ఆత్మ పరీక్ష చేసుకో. నీ గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు క్రైస్తవుడివేనా, క్రైస్తవురాలువేనా?